వాక్యాన్ని చదువుదాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. నేనే చదువుతాను ఈరోజు వాక్యాలన్నీ. మీరు కామ్గా మర్యాదగా బైబిల్ తెరిచి చదువుకోండి. మీరే చదువుకోండి మీ మనసులో. నేను చదువుతాను ఈరోజు, ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు చదివేటప్పటికి కొంచెం ఇది అవుతుంది. నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. మాథ్యూ చాప్టర్ 24 వర్స్ 12. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. హల్లెలూయా. ప్రభు ఈ మాటను దీవించునుగాక. దేవుని రాకడను గురించిన సూచనలు, రాకడను గురించిన ఆలోచన మనం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలో పొద్దుందాకా మేలులు, ఆశీర్వాదాలు, ఇవే ఏమి చేయలే. ఎన్ని ఆశీర్వాదాలు! ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకొని ఆడికెళ్తే వానికి ఏమి లాభం? ఇక్కడ లాభం చూస్తున్నాం, అక్కడ లాభం కావాలి మనకి. ఈ లాభం ఏమి అక్కడికి రాదు. ఇక్కడ నష్టపోయినా ప్రభు నమ్ముకొని అక్కడ మనకి లాభం కలుగుతుందనే విశ్వాస యాత్రలో మనం కొనసాగించబడాలి. అక్కడ లాభం ఉంది. అందుకనే పౌలు గారు అన్నాడు. పౌలు గారు ఏమన్నాడు? బ్రతుకుట క్రీస్తు కొరకే, సావు అయితే నాకు అక్కడ లాభం ఉంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ లాభం కొరకు ఇక్కడ నష్టాన్ని నీవు నేను అనుభవించాలి. దేవుని బిడ్డ గుర్తు పెట్టుకో. ఇక్కడ ఏదో మనకి ఇస్తారని రావద్దు. ఇక్కడ నష్టపోయినా పర్వాలేదు, కానీ అక్కడ లాభం కావాలి మనకు. అక్కడ లాభం కావాలి అని అంటే దేవుని గురించిన రెండవ రాకడ ఆలోచనలో మనము నిత్యము గుర్తు పెట్టుకోవాలి. అన్ని నీకు ఇస్తాడని నేను చెప్తున్నాను. దేవుని దయలో వాక్య ప్రకారంగా మీరు జీవించండి. పరుగులు ఎత్తబాకండి, ఆవేశపడబాకండి, ఆందోళన చెందబాకండి, కలవర పడబాకండి. ఈ యొక్క తొందరపాట్లు, దోషాలు, పాపాలు, ఎయ్యో మోసాలు చేయడానికి ప్రయత్నం చేయబాకండి. నిదానమే ప్రధానంగా మన సంఘము నడిపించబడును గాక. వేగంగా పోతున్నాయి అని ఎక్కడో పల్టీలు కొడుతున్నాయి. ఆ మధ్యలో మేము బలభద్రాపురం వెళ్ళినప్పుడు డ్రైవింగ్లో వెళ్తూ ఉంటుంటే మా కార్ని ఓవర్టేక్ చేసుకుని వెళ్తున్నారు. నిన్న మేము సాయినగర్ వెళ్ళొచ్చేటప్పుడు కూడా మా కార్ని ఓవర్టేక్ చేసుకుని వెళ్తున్నారు. నేను అనుకున్నాను ఇదేంటో జరిగిద్దిలే అనుకున్నాను. అది ఒక పెద్ద బెంచ్ కార్, ఇంకొకటి చిన్నది కూడా మారుతి కార్. ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు టైటస్ రన్నింగ్ చేస్తున్న ఆయనే అసలు రన్నర్. ఆయన చేస్తూ ఉంటుంటే ఆయన ముందు ఏ వెహికల్స్ కూడా ఓవర్టేక్ ఉండకూడదు. ఆయనే ఓవర్టేక్ చేస్తానే. ఆయనకి ఏమనిపిస్తుందో, ఉడుకు రక్తం కదా, రక్తం అయిపోయింది. నేను చెప్పాను, టైటస్ అక్కడ నిదానమే ప్రధానమని ఉంది, జాగ్రత్తగా వెళ్ళాలి మనం. మళ్ళీ తిరిగి రావాలి. పోయేటప్పుడు ఎట్లా పోతే మళ్ళీ అంత దూరం వెస్ట్ కృష్ణా గుంటూరు జిల్లాలో కలుపుకొని వచ్చింది. ఈ జిల్లాలో పోయేటప్పుడు ఎట్లుంటే మరి వచ్చేటప్పుడు ఎట్లుంటుంది? నిదానంగా పోనైనా ప్రధానంగా వచ్చేస్తాము అని చెప్పారు. కొన్ని పొయ్యి మధ్యలో కాలంలో కొన్ని పల్టీలు కొట్టి కారు మమ్మల్ని ఓవర్టేక్ చేసి, బాబా జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఓవర్టేక్ కొంచెం జాగ్రత్తగా. ఒక దగ్గరేమో ఏదో పని జరుగుతుంది, టేక్ డైవర్షన్ అని ఉంటే ఒకడేం చేసిందో, నేనెందుకు డైవర్షన్ తీసుకుంటా, వాడు చెప్పితే ఆడు బాణం గుర్తిందని నేను డైరెక్ట్ పోతాను అనుకోండి. ఏమవుతుందో చూసారా?
అలా పోవద్దు. మన జీవితం నిదానంగా వెళ్ళాలి. కొంచెం ప్రశాంతంగా ఉండండియ్యా. ఒక ఆదివారం జీవితంలో చక్కగా ఉండండియ్యా. మంచిగా బతకండియ్యా. మందిరంలో చక్కని భోజనం ఉందయ్యా. మొన్న ఎక్కడో ఒక అబ్బాయి చెప్తుండంట, ఆ ఒంగోలు అబ్బాయి చిన్నోడు, మరి అడిగారు రాలేదే ఏంటో, జయమ్మ గారు మనవడంట. వాళ్ళ అమ్మోళ్ళు అంటున్నారు, వాళ్ళ అమ్మమ్మోళ్ళు సాంబార్ చేస్తున్నారు, వాళ్ళ నాయనమ్మ మంచి రుచికరంగా సాంబార్ చేస్తుంది. ఆ పిల్లోడు, చిన్న పిల్లోడు అంటుందంట, నాయనమ్మ అమ్మ నాకు కుక్కడపల్లి చర్చిలో సాంబారే రుచి ఉంటుంది, నాకు అదే కావాలంటే ఒంగోలు కట్టబోతే ఈ సాంబార్. ఆయన ఇది ఆదివారం ఒక్కరోజేనా, ప్రశాంతంగా తినండి అయ్యా. సాంబార్ అయినా రుచికరంగా ఉంటుందయ్యా. నీళ్లను ద్రాక్ష రసంగా మార్చిన ఆ నీళ్ళు ఎంత రుచిగా అనిపించింది. అసలు ద్రాక్ష రసం కూడా జబ్బుగా అనిపించింది, కానీ నీళ్లతో చేయబడిన ద్రాక్ష రసము ఎంత రుచిగా అనిపించిందో. కాబట్టి అయ్యా రండి, దగ్గర ఉండడంలో సాంబార్ తినటానికైనా రండి, ఏం బాధ లేదు. స్తోత్రం కలిగిన. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, రెండవ రాకడను గురించిన ఆలోచన సంఘము మరిచిపోవద్దు. ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి గుర్తు అంటే, ఈ రాకడ దినాల్లో అనేకమైన సూచనలు దేవుడు ఇచ్చాడు. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, మరి చదివారో లేదో నాకు తెలియదు, కానీ మత్తయి సువార్త 24వ అధ్యాయం 1వ వచనం నుండి 51వ వచనం వరకు ఖచ్చితంగా మీరు దేవుని సన్నిధిలో చదివి తీరాలి. ఇక ఎవరు చదువుతారో దేవునికి మీకే. దేవుని రాకడ గురించిన మాటలు, సూచనలు, అద్భుతాలు, మహత్కార్యాలు, గొప్ప గొప్ప సూచక క్రియలు జరుగుతాయి. ఏమేమి జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా ప్రపంచ యావత్తులో జరగవలసిన అంశాలను 24వ అధ్యాయం మత్తయి సువార్తలో దేవుడు రాసి పెట్టాడు. అందుకు ఆ అధ్యాయం అంతా చదవాలి. ఆఖరి మాటలు చదువుతాం, ఆఖరి 2 మాటలు చదువుతాం చూడండి. ఆ దాసుడు కనిపెట్టని దినములలోను, వాడు అనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వారిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటియును ఉండును. విడవబడిన పరిస్థితులు, విడవబడిన వ్యక్తుల జీవితాలు ఖచ్చితంగా ఆయన రాకడ అతి సమీపములో ఉన్నది అనేది క్రైస్తవ జనాంగము గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడ, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడ. కనిపెట్టి ప్రార్థన చేయము సిద్ధముగా నుండి. బైబిల్ తెచ్చుకోవచ్చు. కనిపెట్టి ప్రార్థన చేయము సిద్ధముగా నుండి. రేపపాటున మారాలి, రేపపాటున మారాలి. యేసయ్య
ఖచ్చితంగా వస్తాడు. ఆయన రాకడలో కొన్ని సూచనలు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 1 నుండి ఆఖరి వచనాల వరకు రాసి పెట్టున్నారు. ఆ సూచనలో 12వ వచనాన్ని మనం ఈ రోజున ఒక సూచన ధ్యానించబోతున్నాం. ఏమిటి అనంటే, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారుతుంది. ఇది ఈరోజు వాక్య భాగం. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. అక్రమము విస్తరించుట చేత అనేకుల యొక్క ప్రేమ ఏమైపోతుందంట? చల్లారిపోతుంది. ఈ లోకములో ఏది చల్లారినా పర్వాలేదు, కానీ ఏది చల్లగా ఉన్నా పర్వాలేదు, ఏది వేడి తగ్గినా పర్వాలేదేమో, కానీ దేవుని ప్రేమ మాత్రము చల్లారిపోవద్దు. మన జీవితంలో దేవుని ప్రేమ చల్లారిపోతే దైవ రాజ్యములోనికి నీవు నేను ప్రవేశించలేము. ఎందుకు చల్లారిపోతుందంటే, ఎందుకు అసలు దేవుని ప్రేమ చల్లారిపోతుంది చెప్పాలండి? ఎందుకు దేవుని ప్రేమ చల్లారిపోతుందనంటే, ఎక్కువగా మనుషులు ప్రేమ, లోకము ప్రేమ, ఈ యొక్క పాపపు ప్రేమ మనలో ఎక్కువగా ఉండటం మనం చూడగలుగుతున్నాం. ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. అసలు అక్రమము అని అంటే మనకు అర్థం తెలుసు అనుకుంటున్నాను. సక్రమముగా లేనిది ప్రతిది కూడా అక్రమం. సక్రమంగా లేనిది ప్రతిది కూడా సక్రమం, అక్రమమే అవుతుంది. మన జీవితాల్లో సక్రమైన మార్గంలో నీవు నడిస్తే నిజంగా దేవుని ప్రేమ మనలో ఉంటుంది. ఎప్పుడైతే అక్రమైన మార్గాల్లో, క్రమము లేని మార్గములో, సక్రమ లేని మార్గంలో నడుస్తుంటామో దేవుని ప్రేమ మన జీవితాల్లో చల్లారిపోతుంది. అందుకు అన్నమాట. ఎందుకు ఈ మధ్య నిజంగా చాలా మందికి అసలు దేవుడు అంటే విరక్తి వస్తుంది. దేవుడు అంటే భక్తి లేకుండా అయిపోతుంది. దేవుడు అంటే భయం లేకుండా అయిపోతుంది. దేవుడు అంటే అసలు ఏమి లెక్క లేకుండా అయిపోతుంది. అసలు దేవుని ప్రేమను గుర్తించలేక, దేవుని యొక్క ప్రేమను మన లోపల ఉంచుకోలేక, ఆయన ప్రేమను అంతటినో మరిచిపోయి మనం ఏం చేస్తున్నామంట? అక్రమంగా జీవించడానికి అంత లోకమంతటా అక్రమైన జీవితాలు ఏమిటో ఒక 2-3 మాటలు బైబిల్లో నుంచి చూసి సక్రమైన జీవితం ఏంటో దేవుని సన్నిధిలో మనం సాగిపోదాం. ప్రభుకి స్తోత్రం. కొంచెం నెట్ ప్రాబ్లం ఉంటుంది. దేవుని బిడ్డలారా, వెంటనే మరి కనెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడండి. ఇక నెట్ పోయింది కదా అని మీరు అక్కడ నెట్టేసి, ఇది 5 గంటల వరకు ఖచ్చితంగా ఉండే కార్యక్రమం కాబట్టి ఇప్పుడే ముగించం. ఎప్పుడు కట్ అయితే అప్పుడు వెంటనే మళ్ళా రీకనెక్ట్ చేసుకోండి. కొంచెం మనకి నెట్వర్క్ ప్రాబ్లం వల్ల. తండ్రికి స్తోత్రం. అక్రమం అంటే అర్థం ఏంటంటే సక్రమం లేని దాన్ని చెప్పండి, చెప్పాలి అయ్యా. సక్రమంగా లేని దాన్ని అక్రమంగా చేయటానికి దాన్ని అక్రమం. 2 విషయాలు అక్రమమైనది ఏమిటి అనేది నేను మీకు తెలియపరుస్తాను. అక్రమం విస్తరిస్తూ పోతున్న వల్ల ప్రేమ ఏమైపోతుంది? సక్రమంగా మన జీవితాల్లో ఉంటే దేవుని ప్రేమలో ఖచ్చితంగా మనం వర్ధిల్లుతాం. ఈ లోకంలో మనం బ్రతకాలంటే ఖచ్చితంగా దేవుని ప్రేమ మనకు అవసరమై ఉంది. లోకంలో నిన్ను నన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, నీవు నేను ఎవరిని ప్రేమించుకున్నా మనకు అసలు లోక ప్రేమ లేకపోయినా దేవుని ప్రేమ ఉంటే దేవుని రాజ్యములో నీవు నేను ఖచ్చితంగా ఎత్తబడతామనే సత్యాన్ని నేను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఆయన రాజ్యములో మానవులు ఇప్పుడున్న లోకంలో చూస్తే దేవుని ప్రేమ ఏమైపోయిందంటమ్మా? చల్లగా అయిపోయింది. చల్లగా అయిందాన్ని ఎవరైనా తినగలుగుతామా? చల్లదాన్ని ఎవరైనా ముట్టుకోగలుగుతామా?
ఫ్రెష్, వేడి వేడి కదా రాజేష్ గారు, వేడి వేడిది కదా మనం తినాలని. ఇప్పుడు మరి వింటర్ సీజన్లో, ఇప్పుడున్న పొజిషన్లో, ఈ యొక్క సీజన్లో, ఈ రీజన్ మనం చూస్తూ ఉన్నప్పుడు వేడి వేడిగా మంచిగా పొగలు వెలుతూ, పొగలు కక్కుతూ ఉన్న కూరలు కానీ, పొగలు వేడి వేడితో ఉన్న ఆ యొక్క అన్నాన్ని కూడా తింటుంటే ఎంత హాయిగా రుచికరంగా అనిపిస్తుందో. దేవుని ప్రేమ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా, ఎప్పటికప్పుడు పొంగుతూ, పొగలు వెలుగుతూ, వేడి వేడిగా నూతనత్వమైన ప్రేమలోనే దేవులను సాగిపోయినప్పుడు నిజంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఫ్రెష్గా ఉండాలి ఆయన ప్రేమ. కానీ ఎందుకు ఉండలేకపోతుందని అంటే, ఎందుకు చల్లగా అయిపోతుంది జీవితాలు అని మనం గమనించినప్పుడు, అక్రమం మన హృదయాల్లో విస్తరించబడి ఎక్కువ. ఏంటో 2 మాటలు, 2 రెఫరెన్స్ చదువుదాం. మనందరికీ తెలిసిన 2వ తిమోతేయులకు రాసిన పత్రిక, 2వ తిమోతేయులకు రాసిన పత్రికలో అక్రమమైన జీవితము ఈ అంత్య దినాల్లో, అపాయకరమైన దుర్దినాల్లో ఎలాగా మనుషులు ఉన్నారు, ఎందుకు దేవుని ప్రేమ చల్లారిపోతుంది, అసలు ప్రేమ లేకుండా జీవితాలు. నేను చదువుతాను 3వ అధ్యాయం మొదటి నుంచి చూడండి, నేను చదువుతాను. అక్రమము విస్తరిస్తుంది, దేవుని ప్రేమ ఎందుకు చల్లారిపోతుంది అని అంటే, అక్రమము విస్తరిస్తుంది. ఏంటి అక్రమము, ఏంటి సక్రమైన లేని జీవితం అంటే, 2 తిమోతి 3rd chapter verse 1 onwards, 2వ తిమోతేయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 1వ వచనములో నుండి జ్ఞాపకం చేసుకుందాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. తిమోతికి రాస్తూ ఉన్నాడు పౌలు గారు. అంత్య దినాల్లో మనం ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం, లాస్ట్ డేస్లో ఉంటున్నాం. మనం చాలా ప్రమాదకరమైన దినాలలో మనం ఉంటున్నాం. అందుకే అక్రమము విస్తరిస్తుంది. ఏంటి అక్రమం విస్తరించటం అంటే, ఏలగనగా మనస్సులో స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బెంకమలాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిదేశులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, స్వచ్ఛనదేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు. ఇట్టి వారికి ఎముకుడవై ఉండము తిమోతి. ఉండకము, ఉండము. తమిళ అట్లుంది. ఇటువారికి ఎలా ఉండాలంటే, మనం ఎముకుడవై ఉండము, వాళ్ళకి దూరంగా ఉండాలి. వీళ్ళందరూ ఎవరంటే అక్రమమైన జీవితం కలిగిన వారు. ఇటువంటి జీవితం కలిగిన వారు దేవుని ప్రేమ వారిలో ఉండదు, చల్లారిపోతుంది. దేవుని ప్రేమ చెప్పాలి ఎవరిలో? స్వార్థ ప్రియులు. వాక్యం విందాము, చెప్పండి. ఎవరు అక్రమమైన జీవితం కలిగిన వారని బైబిల్ సెలవిస్తుందంటే, ఎవరి హృదయంలో దేవుని ప్రేమ చల్లారిపోతుందని అంటే, అక్రమము విస్తరించిపోతుంది. ఎవరు వారు అంటే, స్వార్థ ప్రియులలో దేవుని ప్రేమ ఎంత మాత్రం కూడా ఉండదు. రెండవ మాట, ధనాపేక్షకు. చర్చికి వచ్చిన కూడా ధనాపేక్షతోనే చాలా మంది వస్తారు. వీళ్ళకి దేవుని ప్రేమ కంటే కూడా ధనాపేక్ష ఏమవుతుందో ఏం చేయలేదు. ఇప్పుడు చాలా మంది
చర్చిలకు వెళ్తున్నారు, మేము దీవించబడాలి, మేము రాయల్ ఎన్ఫీల్డ్ కొనాలి, మేము ఇంకా బెంచి గంచి అన్ని కార్లలో తిరగాల, మేము పెద్ద బిల్డింగ్లు కొనాలి. అంతే. మేము పెద్దగా దేవుళ్ళు ఉండాలి, ప్రార్థనలు ఉండాలి, ఉపవాసాలు ఉండాలి, నా పిల్లలు దేవుని కొరకు బ్రతకాలని కాదు వీరు. మేము ఎంత ఆస్తి సంపాదించాలి, మా యొక్క రాయల్టీ ఏంటో, మా స్థితిగతులు ఏంటో, మా ఉద్యోగాలు ఏంటో, మా వ్యాపారాలు ఏంటో, మా పిల్లలు ఏంటో మేము చూపించాలనుకునే ధనాపేక్షలతోనే మందిరానికి వెళ్తున్నారు. కానీ దేవుని ప్రేమతో వెళ్ళటానికి రావట్లేదు చాలా మంది. ధనాపేక్షకులు బెక్కలాడిపోతారు, ఊరికే బెక్కలాడిపోతారు జీవితమే. వీళ్ళు ఏం దేవుని ప్రేమ ఉంటుంది? ఏముంటుందండి చెప్పండి? ఊరికే బెక్కాలే. తర్వాత అంటున్నాడు అహంకారులు. మీరు ఎప్పుడన్నా పేతురు పత్రిక చదివితే దీనులకు కృప చూపెట్టి అహంకారం దేవుడు ఏం చేస్తాడో అన్ని చేస్తాడు. అహంకారం ఎప్పుడు మన మందిరాల్లో సంఘాల్లో ఉండొద్దు, దేవుని ఎదుట మన జీవితంలో. ఇవన్నీ అక్రమానికి విస్తరించడానికి ఈ క్యారెక్టర్ కలిగిన వాళ్ళు అన్నమాట, అహంకారులే. తర్వాత ఊరికి దూషించడం, మరి అయ్యగారులు అయితే దూషించడమే, వీళ్ళకి పని పాటలేదట. వీళ్ళలో దేవుని ప్రేమ ఉండదండి. మీరు ఆడనే గమనించండి. అసలు వీళ్ళకి దేవుని ప్రేమ ఉన్నట్టు కాదు. అంత్య దినాల్లో అక్రమార్కులు వీరు, దూషికులు. తర్వాత తల్లిదండ్రులకు అవిధేయుడు. తల్లిదండ్రులకు అవిధేయుడైనోడికి దేవుని ప్రేమ ఏముంటుంది అమ్మాయిలు? తల్లిదండ్రులకు విధేయత చూపినోడో, తల్లిదండ్రులకి గౌరవించినోళ్ళో, తల్లిదండ్రులని సన్మానించినోళ్ళో దేవుని ప్రేమ వారిలో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి మనం. తల్లిదండ్రులకు అవిధేయుడైనా ఎంతటి పెద్దవాళ్ళని ఎంత చిన్నవాళ్ళని వాళ్ళకి దేవుని ప్రేమ లేదన్నమాట. అక్రమం విస్తరించిపోతుంది. తర్వాత కృతజ్ఞత లేనివారు. దేవుని పట్ల దేవుని ఇప్పుడు మీకు కృతజ్ఞత ఉందని అర్థం, కూర్చున్నారంటే పోకుండా ముగించేతో అక్కడ లాగుతారా. కానీ కృతజ్ఞత కలిగి ఉండాలి మనం. ఇంత గొప్ప దేవుడు ఈ సంవత్సరాది మొదలుకొని ఈ ముగింపు వరకు ప్రాణాన్ని అరిచేతుల్లో గుప్పిట్లో పెట్టుకొని ఎలా గడుపుతావు నాయన, ఎలా కొనసాగిస్తావు? కొంతమంది అయితే బిడ్డలు ఈ భయంకరమైన కరోనా టైంలో చాలా మంది నాకు ఫోన్లు చేశారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఆ అనౌన్స్మెంట్ ఏముందంటే షుగర్ బీపీ వాళ్ళకి తొందరగా అటాక్ అవుతుంది. మీరు చెప్పితే గుండెలో బగులు తీయగానే నాకు 2 సార్లు వచ్చిపోయింది. ప్రైజ్ 2 సార్లు వచ్చి పోయింది అది కరోనా. ప్రైజ్లా ఇంట్లో నుండే ట్రీట్మెంట్ తీసుకోవడానికి డాక్టర్, మన ఎస్ఐ గారి డాక్టర్ గారికి అన్ని రకాల ఆలోచనలు చెప్పి ఎవరికి మళ్ళీ నలుగురు ఎవరికి ఇన్ఫెక్షన్ అవ్వలేదు. తండ్రిదయ్యా మీ అందరి ప్రార్థన. షుగర్ రాని బీపీ రాని ఏముందయ్యా? ఏమండే ఫోన్ చేశారు, చాలా సంతోషం అనిపించింది. అందుకే కృతజ్ఞతగా దేవుని సన్నిధిలో ఆయనకు పాటలు పాడుతూ ఆరాధిస్తున్నాం. ఇంకెంతసేపు అనుకుంటే నీ కృతజ్ఞత లేదు, అక్రమ విస్తరిస్తుంది మన హృదయాలు. ఇంకెంతసేపు అనుకుంటే నిజంగా ఈ రాత్రి మన పానాన్ని తీసుకుంటే ఎవరు నీకు వాక్యం చెప్తారు? ఎవరు వాక్యం వింటారు? అసలు ఈ రోజున మనం బ్రతికి ఉన్నందుకు ఒక ఆదివారం ప్రభుని స్తుతించడానికి, ఒక ఆదివారం 1 గంట సేపు ఎక్కువ సమయం దేవుని స్తుతించే ఏమవుతుంది? కృతజ్ఞత లేనివారు అపవిత్రుడికి పవిత్రమైన దేవుని ప్రేమ ఎట్లుంటుంది ఆడి మనసులో? ఇవన్నీ మీరు గమనించాలి. అక్రమం ఎందుకు ఇస్తలేదు? అసలు అక్రమార్కులు ఎవరంటే మీకు ఎవరైనా ఇస్తున్నా, దేవుని ప్రేమను కూడా ఎవరిస్తే ముగించడం. అజితేంద్రియులు, క్రూరులు, అనురాగ రైతులు,
అతి ద్వేషులు, సజ్జన ద్వేషులు, మంచోళ్ళు కూడా ద్వేషించేవాళ్ళు వీళ్ళు. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంతులు, దేవుని కంటే కూడా ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, మందిరానికి రాకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవాడిలో దేవుని ప్రేమ ఏముంటుంది అంటావు నువ్వు? క్రియలు లేని విశ్వాసం వ్రతం. దేవుడు కూడా సుఖపడతాడో లేడో నాకు తెలియదు, కానీ మరి క్రైస్తవ సంఘాలు అబ్బా ఇప్పుడు చర్చి నుంచి ఇంటికి వెళితే మంచం ఎక్కకపోయిన వాళ్ళు ధన్యులే. చర్చి నుంచి ఇంటికి వెళితే బా నాయ్యా ఆ చర్చిలో ఏం సాంబార్ ఇవ్వాలి బాగలేదులే, కానీ ఒకటి జొమాటోకో బుక్ చేయరా నాయన, కొండలా తొందరగా నేను వస్తున్నాను బుక్ చేయరని గమ్మునంట దమ్ బిర్యానీ హైదరాబాద్ తిని హాయిగా పండుకుంటే సాయంత్రం 7 అవుతుంది. ఇప్పుడు పోయి పండితే దేవుని కంటే కూడా సుఖానుభవాన్ని అనుభవించే అక్రమైన జీవితం క్రైస్తవ సంఘాల్లో ఉంది ఈ రోజున. అసలు ఆదివారం మీకు ఎట్లా నిద్ర పడుతుందో నాకు తెలియట్లేదు. సాయంత్రం మీటింగ్కి అప్పుడప్పుడు అడగండి రమ్మంటే మొఖం అంత లాభాస్తుంది. అరే కరోనా వస్తే మొఖం వాడుతుంది అనుకుంటే నీడు నిద్రపోయిన అంటున్నాను, నున్నగా అవుతుంది. ఒకసారి పౌలు గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వద్దాం తిమోతి గారు. ఒక్కసారి అదే అపోస్తుల కార్యం తొందర తీయండి, 20వ అధ్యాయం తొందర తీయండి. అపోస్తుల కార్యం. దేవుని కంటే సుఖానుభవాన్ని క్రైస్తవుడు అనుభవించొద్దు, అసలు అనుభవించొద్దు. లోకంగా హాయిగా పోతాడు, తెల్లబండి ఉంటుంది, ఇక లుంగీలు కట్టుకుని హాయిగా సాపు కట్టుకుని పండుకోతాయి మనిషి. పండుకోరు మీరు? 20వ అధ్యాయం అపోస్తుల కార్యం 20వ అధ్యాయాన్ని మనం 24వ వచనం నేనే చదువుతున్నాను ఈరోజు అన్ని, మీరు చూడటమే ఆఖరి ఆదివారం. 24వ అధ్యాయం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపు వలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగానో సుఖంగానో మంచి స్మార్ట్గా స్మూత్గా కదలకుండా ఉన్నట్లుగా నేను ఎంచుకోవట్లేదు అంటున్నాడంట ఆయన. నేను చెప్పింది కాదు బాబు. ఏ సాయంత్రం మీటింగ్ పోదాండ్రా నాయన, కలవకూర్చి పోదాడు. వామ్మో నా నడువులు పగిలిపోతాను, కూర్చొని ఉంటే ఇక నడిచిపోతావా కలవకూర్తి? ఏమిటి ఏం బ్రతుకుతున్నా తెలుసా మీకు? అసలు బైబిల్ తెరిస్తే మన బతుకంతా బయటపడింది. నువ్వు తెరవక బయటపడట్లేదు, కానీ ఈ వయసులో పాస్టర్ గారు అంటే సవర్మ అయితే నిలబడవచ్చు, కానీ చర్చిలో కూర్చోటం అమ్మో వాళ్ళు కాదు. ఈ వయసులోనా అంటావా అసలు నువ్వు? ఈ వయసులోనా? అక్రమం విస్తరించడం వల్ల దేవుని ప్రేమ ఏంటో తెలియకుండా అయిపోతుంది. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఈ వయసులోనే మనం అనేది. మా ఊళ్ళో పెద్దవాళ్ళు మా అమ్మ కూడా ఈ వయసులో వాళ్ళను తంతే 4 పక్కలు అయిపోవాలన్న. చిన్నప్పటి నుంచి ఉంటున్నా సంఘంలో, అబ్బో నడువులు నొప్పాను. ఇప్పుడు మధ్య వయసు ఇంకా సాయంకాలం అయితే ప్రభువా కొంతమందికి కనపడరు, మాకు అన్నవద్దే వద్దులే కానీ ఇంటికాడ నన్ను బామ్మ దాని ఆలస్యం ఎందుకురా నాయన అనుకుంటాను. ఈ వయసులో అక్రమం విస్తరించిపోతుంది. దేవుని ప్రేమ అంటే తెలియకుండా అయిపోతుంది. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను తెలియరే, కేవలము నమ్ముకొని నా పరలోక భాగ్యంబు మనకబ్బును. దేవుని ప్రేమను గురించిన పాటలు కీర్తనలు పాడాలయ్యా. ఈ వయసులో పాస్టర్ గారు సారీ అంటే గొంతు పట్టేసిందారే బాబా, నా గొంతు ఎన్నిసార్లు పట్టిపోతున్నా. దేవుని కంటే నువ్వు సుఖాన్ని అనుభవించొద్దు.
అనుభవిస్తున్నావంటే అర్థం ఏంటంటే, ఫోన్ చేస్తే సార్ బెటర్ ఆయన ఫోన్ వేస్తాడు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు పాస్టర్ గారికి ఫోన్ అయితే ఎక్కడ ఉండమ్మంటే రెస్ట్, ఇంకా నయం రెస్ట్ ఇన్ పీస్లో అన్నట్టు. ఏమండి, అంత పెద్దయిన అపోస్తలుడైన పౌలు గారు దేవుని కృపా సువార్తను సాక్ష్యం చెప్పటానికి, నా ఎడల చేసిన మేలును వివరించటానికి నా ప్రాణాన్ని ఎంత మాత్రం కూడా నేను అప్పో నలిగిపోతుందండి. రాత్రికి టైం టు టైం వేసేస్తాడు వాడు. టయాలు పాటించేటోడు ఖచ్చితంగా టైం టు టైం చచ్చిపోతాడు. ఈటింగ్ టైం, స్లీపింగ్ టైం, మరి వేకప్ టైం లేకపోతే పరదేశులమో ప్రియ సమయమందును అసమయమందును దేవుని యొక్క సన్నిధిలో మనం కనపడి సువార్త ప్రకటించాలి. అది నేర్చుకోండి. దేవుని ఆయన రాకడ వరకు నో టైం, టైం లేదు. అన్లిమిటెడ్ చేస్తున్నాడు కదా ఆయన, మాట్లాడుకోవటానికి అన్లిమిటెడ్ చేస్తున్నాడే. దీనికైతే లిమిటెడ్ టైం. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు లిమిటెడ్. నువ్వు ఎవరితోనైనా పనికి మాలిన మాటలు మాట్లాడటానికేమో అన్లిమిటెడ్ కాల్. బా, ఎంత ప్యాకేజ్ వస్తుందయ్యా. ఎవడు చెప్పకపోయిన వాడు, సార్ ప్యాకేజ్ కొత్తది మారుతుంది, న్యూ ఇయర్ 2021లో ప్యాకేజీ చేంజ్ చేయండి సార్. ఈ యొక్క మొబైల్ అది ఏమంటారు నెంబరు, సిమ్ కార్డు మార్చండి, అన్లిమిటెడ్, సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్. పాపం మా ప్రియకుమారుడికి అశోక్ ఇప్పుడు లిమిటెడ్లో ఉన్నాడు. తండ్రికి స్తోత్ర. ఆయన అన్లిమిటెడ్ నుంచి లిమిటెడ్కి వెళ్ళిపోయింది. దేవుడు ఇక వద్దు, ఆయనకి అవసరం లేదు. ప్రతిదీ అన్లిమిటెడే. బై 1 get 3, బై 1 get 4, బై 1 get 4 get 5. ఒకటి కొని వైద్య తీసుకెళ్ళంటే ఉరుగుతున్నారు జనం. అది ఇక్కడ ఉండయ్యా కంటే నేను ఉండను అంటున్నాను. అక్రమైన జీవితాల్లో దేవుని కంటే సుఖానుభవాన్ని జీవిస్తున్న ఈ లోకంలో ఏమవుతుందో తెలుసా? 2 దారులు, ఏ దారి కావాలో మానవా, 2 దారులు, ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో ఈ క్షణమే. ఇప్పుడే తెలుసుకోవాలి నువ్వు. 2 ఉంటాయి, get 1 by 4. ఇక్కడ ఏముండు, దేవుని స్తోత్ర. ఇంకా బై 4 ఇచ్చిపోటే ఉంటుంది, లేదా బై 10 ఒకటి ఉంటుంది. పరలోకం తన మహిమతో ఉంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే ఆరిద్ది అనుకుంటావా? ఇక్కడ ఏసీలు ఆఫ్ చేస్తున్నావు, మంచిది. ఆడ మంటలు కాలుతా ఉంటుంటే అప్పుడు గుర్తుంటే బాగుంటుంది. ఒకడు గుర్తొచ్చింది అప్పుడు. లోకస్ వార్తలు ఉంటాడు ధనవంతుడు, వా కద్దరు నార వస్త్రాలు ధరించుకొని లొంగి పంచెలు హఠాత్తుగా తిరుగుతుంటే లాజరు లోకంలో సుఖాన్ని అనుభవించడం తెలియని వాడు పేద లాజరు. నిజంగా ఈ లోకంలో దేవుడు కాదని, మందిరం కాదని, చర్చి కాదని, వాక్యం కాదని, ఆరాధన కాదని, ఏదో సింప్లీ సిట్టింగ్ లెక్క, మంత్లీ గెట్టింగ్ లెక్క, అటెండెన్స్ ప్రజెన్స్ ఎస్ టీచర్, ఎస్ మ్యామ్, ఎస్ మామ్ అనుకుంటా వెళ్ళుకుంటూ వెళ్తావా? జీవితం నరక అంధకారంలో కాలిపోతావు. జాగ్రత్త సంగమా.
నీ కానుకలొద్దు, నీ డబ్బులొద్దు, నీ దశంభాగాలను అవతల పడేయండి. ఎవరికైనా కాబట్టి నీ ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళాలి. నీ తండ్రి ఆత్మ, నీ తల్లి ఆత్మ, నీ భర్త ఆత్మ, నీ భార్య ఆత్మ, నీ పిల్లల ఆత్మలు, నీ తల్లిదండ్రుల సంఘం ఆత్మ, సేవకుడుకున్న 5గురితో కలిసి ఆయన రాజ్యంలోకి వెళ్ళాలి. ఆ రాజ్యంలో నీవు నేను ఉండాలి. అది ఈ సుఖాన్ని ఆయన వదిలిపెట్టాలి. అది వాక్య బోధన. ఈ ఆత్మలు, మన ఆత్మలన్నీ ఆయన రాజ్యంలో ఉండాలి. ఆయన వస్తున్నాడు. ఎందుకు ప్రేమ చల్లారిపోతుందని అంటే దేవుని కంటే నేను అందుకే పాస్టర్ గారు చాలా మంచోడండి. పాస్టర్ గారు ఇంకా మంచిదండి. అసలు పోతే తినంది తాగింది రానిరండి వాళ్ళు. అంత బాగున్నట్టు పాటలు కూడా ఎంత బాగా పాడతారండి. అసలు ఆ పాటలు పాడుతుంటే పరలోక దేవుడు నా హృదయం ఎగురుతున్నట్టు ఉంటాడండి గంతులు. కానీ వాక్యం కూడా బాగా చెప్తారండి. ఎవరు చెప్పరు ఆయన చెప్పినట్టు. కానీ ఒక్కటే లోపం ఉండాలి, లేట్ అవుతుందండి. అది కాకపోతే అసలు ఆ చర్చిలో కూర్చుంటే పరలోకమే గుర్తొస్తుందంట. వీళ్ళందరూ సుఖానుభవాలు అది. మరి అంత మంచిగా ఉన్నప్పుడు వింటే తప్పేముంది నీకు? అసలు ఎవరి కొరకు చెప్పాలి? నాకేముంది, ఇప్పుడు మీరు కానుకలేసి వెళ్ళిపోరా ఏంటి? అసలు ఆత్మీయత నీకు అభివృద్ధిలోనికి రావట్లేదు ఏంటి? ఏంటి అక్రమం అంటే చదువయ్య. దేవుని కంటే ఇంకో ఖర్చు తడిసి ఏమా ఖర్చు తడిసి మనల్ని ఎండిపోయింది. దేవుణ్ణి అలా మనం స్తుతించాలి. కనీసం దావీదు అన్నాడు, నా పరుపు తేలుతుంది అన్నాడు. ఆరోగ్యతున్నాడు ఎవరికి దీపాన్ని. ఆయన రాత్రి జాములు యందు దేవుని కార్యాలు ధ్యానిస్తూ ఉంటే ఆయన కన్నీరు ఓటలో పరుపుని కనీసం నేను అనుకోండి ఖర్చు తడిసిన జాలే అనుకోండి. అది తేలిద్దా మన జీవితాలకు? కానీ ఆయన పరుపు అంత పెద్దదో, ఆయన వండుకునే పరుపు రాజు కదండి. రాజరికంలో అంతఃపురంలో ఉన్న పరుపు తీరిపోయింది. నువ్వు నేను ఏ పాటి వాళ్ళమండి? అసలు ఎంతటి వాళ్ళమండి మనం? అసలు ఏ క్షణం ఉంటామండి మనం? ఎందుకు దేవుని కంటే సుఖాన్ని నువ్వు అనుభవించాలనేది ప్రభుకి స్తోత్ర. నేను ఎట్లా అనుకోండి, దేవుని ఇది ఆరిపోయింది, మళ్ళీ దడవాలి, రోజు దడపాలి, రోజు ఆరిపోవటం అయితే ఆరిపోతాయి. తడవాలగా ముందైతే తడిసిందే ఆరిపోతాయి. కాబట్టి సుఖానుభవానికి ఎక్కువ అలవాటు పడి ఏదో ఒక్కరోజు 1 గంట 2 గంటలు బాయ్ హలో బాయ్ చలో బాయ్ చలో 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 అనుకొని ఏదో మటన్ షాప్కో చేపల షాప్కి వెళ్ళుకొని మటన్ చికెన్ మొక్కను ఏదైతే దమ్ బిర్యానీ కాలు చాపుకొని పండితే గుండె జబ్బు రాకుండా ఏ జబ్బు అవుతుందా? ప్రభుకి స్తోత్ర. దేవుళ్ళో ఆత్మీయంగా బలపరచబడాలి. నేను సుఖానుభవాన్ని కోరదు. ఏదో పోయి కుర్చీలలో కూర్చొని నువ్వేదో వస్తే అయిపోతాం. మోకాళ్ళన్నీ అరిగిపోవాలి, కరిగిపోవాలి, నలిగిపోవాలి, ఎట్లా మొత్తైపోవాలి నీ జీవితము. అప్పుడు నీ యొక్క దీవెన నీ పిల్లలకి అంత ఆశీర్వాదం ఉంటుందా? అది కావాలయ్యా, అది ఆశీర్వాదం కావాలి. దేవుని కంటే ఎక్కువగా ప్రేమించువారు పైకి ఎలా ఉంటారు? భక్తి గల వారి వలె ఉంటారు. కానీ ఆ భక్తికి ఉన్న శక్తి లేదు. పైకి మేమందరం క్రైస్తవులమే, పైకి మేమందరం పెద్ద చర్చి వాళ్ళమే, పైకి మేమందరం మాకు మెంబర్షిప్ ఉంది. మీకు ఏమైనా ఉందా మీ చర్చిలో మెంబర్షిప్? అంటే మాకు మోకాళ్ళ మెంబర్షిప్. ఎట్లా మోకాన తన్నేటట్టు చూపెట్టండి. కాళ్ళు మోకాళ్ళు నల్లబడ్డలు ఉన్నాయిగా. మీ మెంబర్షిప్ ఏదంటే కాళ్ళు లేపెట్ట చూపెట్టండి. మా మెంబర్షిప్ ఇది. ఏంటి మన మెంబర్షిప్? మోకాళ్ళ అనుభవం. హల్లెలూయా. పైకి ఎలా ఉన్నారు వాళ్ళు? పైకి ఎలా ఉన్నారు వాళ్ళు? పైకి ఎలా ఉన్నారు వారు? చెప్పండి నాయన. భక్తి కలిగినట్టున్నారు. భక్తికి ఉన్న శక్తి లేదు వారి జీవితాల్లో. ఒక అరగంట మోకరించలేరు, ఒక అర్ధగంట ప్రార్థన చేయలేరు, ఒక అరగంట 10 పాటలు పాడలేవు నీ జీవితంలో. వామ్మో నడువుల్లో పక్కన అడుగుసుకుంటూ ఇచ్చుకుని తెల్లారు అటు కింద ఇటు కింద పడేసి చేతులు బోర్ల మొక్కలు పడేస్తాం ఒక అరగంట ప్రార్థనకి. కాళ్ళు ఒకటి కాలు ఇటు నొప్పి, ఇటు కాసేపు నొప్పి, కాళ్ళు చేతులన్నీ పడి సాగల పడి మొక్కుదు లెక్క అవుతుంది అరగంటలో. శక్తి లేదు సంఘాలకి, శక్తి లేదు దేవుని బిడ్డలకు.
అందుకే అక్రమం విస్తరించిపోతాం జీవితాలు. దేవుని శక్తి ఉంటే వీటన్నిటిని నలగొట్టేస్తాం. పైకి భక్తి గలవారై ఉంటారు కానీ వారికి దేవుని శక్తిని వారు ఆశ్రయించరు. దేవుని శక్తి కావాలంటే మోకరించాలి. ఎట్లవుతుంది దేవుని శక్తి? ఏమండి ఎట్లవుతుంది దేవుని శక్తి? మోకాళ్ళ మీద ఉండాలి. దేవుని శక్తి ఎలా వస్తుంది? వాక్యం చదవాలి. దేవుని శక్తి ఎట్లా వస్తుంది? ఆయన సహాయం కొరకు ఎదురు చూడాలి. దేవుని శక్తి ఎలా వస్తుంది? కొన్ని వందల పాటలు పాడాలి. 10 రోజులు అపోస్తులు మేడగది మీద ఉండి ఆ 120 మంది ప్రార్థన చేసి స్తుతిస్తుంటే 10వ రోజున దేవుని శక్తి కుమ్మరించబడ్డది. అప్పటి వరకు మేడగదిని విడిచిపెట్ల. ఈ రోజున 1 గంట లేట్ అయితే 2 గంటలు లేట్ అయితే పాస్టర్ గారు ప్రసంగం ప్రారంభిస్తారే తెలుసు కానీ అరే మన సంఘంలో ముగింపు లేదు అంటారు. 10 రోజుల వరకు వాక్య శక్తి అభిషేకం దేవుని సావుకులు కూడా అందుకోలేకపోయారు తెలుసా. ఏంటని బ్రతుకేంటి? పైకి ఏమన్నా మనం భక్తి కలిగిన ఏ సమస్యతో వామ్మో వాయు అని భయపడిపోతున్నాం, ఆందోళన చెందుతున్నాం, దిగులు చెందుతాం. దిక్కుమాలిన బ్రతకొద్దు. మనకు దిక్కున్నాడు. హల్లెలూయా. నా దిక్కు అయినే ఆ శక్తిని నీవు నేను అనుభవించాలి. తండ్రికి మహిమ కలుగును గాక. నీవు నేను అనుభవించాలి. వస్తాయి సమస్యలు, వస్తాయి వ్యాధులుగా. నేను చెప్తున్నాను ఇవన్నీ యూట్యూబ్లో రికార్డ్ అయి ఉంటాయి. ఎవరికైనా చెప్పుకోండి, నాకేం బాధ లేదు. ఇంకొక 2021 సంవత్సరం కూడా 3 రకాల కరోనాలు వచ్చినా బాగుపడదు. ఒక్కలే అది పూర్వకాల శక్తి కాబట్టి చేయెత్తి. ఇప్పుడు వాళ్ళకి లేదయ్యా శక్తి. ఇది భక్తున్నట్టు వేషధారణ. ఇది అవునా కదా? ఇంకేం చెప్పలేదు. పైకి ఎలా ఉన్నారు చెప్పండి, చెప్పాలి. కానీ లోపల ఏమి లేదు, శక్తి లేదు. అందుకే ప్రతి దానికి భయపడుతున్నారు జనం. వచ్చింది రాక ఏమవుతుంది? ఆ సత్య సత్యం అసలు ఏమవుతుంది? సత్యం ఏముందమ్మా? నువ్వు బతుకు ఏం చేస్తాను? చచ్చిపోయినాక ఏదో భయపడుతున్నావు కానీ అసలు బతుకుంటే ఏం చేస్తాను? మనం 100 మందికి సువార్త ప్రకటించినవా? ఎంత పాట పాడిండు ఆయన. బతుకుడ నీ కోసమే. సావు రాదు మరి, మేలు సావట్లేదు. ఏంటంటే మరణమైతే నాకింక మేలు, బ్రతుకుట నీ కోసమే. మరణమైతే భక్తితో పాడొద్దయ్యా పాటలు, భక్తితో కొట్టొద్దయ్యా. కూర్చో అడిగిపోతావు. భక్తితో పాడొద్దు పాటలు, భక్తితో కొట్టొద్దు, భక్తితో వాక్యం చెప్పొద్దు, భక్తితో వంటలు వండొద్దు, భక్తితో కానుకలు వేయొద్దు, భక్తితో దేవుని మందిరానికి రావద్దు. శక్తితో పాటలు పాడాలి, శక్తితో వాక్యం బోధించాలి, శక్తితో వాక్యం. అప్పుడు ఆవలంతలు అత్తన్నాడు. భక్తితో కాదు జీవితం కొనసాగించేది, భక్తితో కాదు మందిరానికి వచ్చేది. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకింక. భక్తి కడుపున నుంచి పాడ. నీ కోసమే మరణమైతే నరాలు ఉబ్బాలయ్యా. సెలవేస్తారు అంట ఆయన వేసుకుని సరే. ఇంకేమన్నా తెలుసా? ఒత్తి కడుపులో నుంచి బయలు రావాల శక్తి. కొంతమంది ఈయన కాలే బాగుంటే అసలు ఆకపోయాడు. అది కాలుదేముందా మాట్లాడుతుంది కానీ. పైసలా ఎత్తా, నువ్వు అక్కడ ఎత్తాల్సి శక్తితో ఎత్తు, భక్తితో కాదు. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు.
నువ్వు భక్తితో పాడాలి, శక్తితో పాడాలి, శక్తితో మాట్లాడాలి, శక్తితో వినాలి, శక్తితో నడవాలి, శక్తితో దేవుని యొక్క పరిచర్యలో శక్తికి మించిన కలది, శక్తికి మించిన ప్రార్థన, శక్తికి మించిన పరిచర్య, శక్తికి మించిన వాక్యము, శక్తికి మించిన వినికిడి మన జీవితాల్లో ఉండాలయ్యా. మరి రెండో సంవత్సరం, కొత్త సంవత్సరం వస్తుంది, నాకు ఉండకపోతే నువ్వు బతుకుతారా మీరు? ప్రైజ్లా భక్తితో కాదు నువ్వు పెరగలిసేది. చెప్పుకేరండి అంతలా ఉంటే నువ్వు శక్తి కూడా చెప్పాలా? ఏందమ్మా జ్యోతి మయ్యాలి, ఏదో భక్తితో ఉన్నట్టు శక్తి లేదు లోపలికి, ఏదో జరిగిందే ఏంటి చూడాలి. ఆయన కూడా 2-3 సార్లు బయటికి వెళ్ళి వస్తాను చూడాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. పైకి చదువు అమ్మ చదువు. ఏ చేతులు ముడుచుకుంటున్నావు ఏంటి? చేతులు బైబిల్ పట్టుగా చదువమ్మా. పైకి ఎలా ఉన్నారంట? భక్తి గల వారి వల్ల ఉన్నారు, కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారి వలె వారు ఉంటారు. పాడ ఇప్పుడు. బ్రతుకుట నీ కోసమే శక్తితో కొట్టాను, భక్తితో కాదు. ప్రభుకి మనం ముగించుతా. ప్రభుకి స్తోత్రం గారు. అక్రమార్కుల గురించి మనం ధ్యానిస్తున్నాం. అక్రమం చేయని వారు ఎవరంటే వీరు. అందుకోసమే దేవుని ప్రేమ ఏమైపోతుంది చెప్పండి. కానీ దేవుని ప్రేమ చల్లారతో, ప్రేమ అంతకంతకో అభివృద్ధిలోనికి వెళ్ళాలి, వేస్తారు. దేవుని ప్రేమ మనుషుల ప్రేమ కాదు. ప్రేమ యేసుని ప్రేమ, ప్రేమ యేసుని ప్రేమ. ఎవరి ప్రేమ? ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూద్దాం తర్వాత. కాబట్టి చదువుదామా 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారనై ఉందరు. ఇట్టి వారికి ఈ ముక్కుడవై. అంతే, చాలా కింద ఉన్నాయి, తర్వాత నేర్చుకోండి. ఇది అక్రమం చేయవారు ఎవరంటే వీళ్ళు. వర్క్ని అక్రమం చేశారు. సక్రమం ఉండరు వీళ్ళు. చర్చిలో సక్రమం ఉండరు, ఎక్కడ పోయి వీళ్ళు ఉంటారు. ఎందుకంటే వీళ్ళ జీవితం అంతా పైకి అక్రమే, లోపల అక్రమే, పైన అక్రమే. పైకి ఏం భక్తి ఉంటుంది, లోపల పైకి ఏముంటుంది భక్తి. ఇంటి నిండా ఒంటి నిండా. ఒక ఆయన అయితే సొక్కానే కుట్టించండు, ఏసు నీ రక్షకుడు నా రక్షకుడు. సొక్కాలు పైకి ఏముంటుంది వీళ్ళకి భక్తి. ఇక ఒక మనోళ్ళు ఇప్పుడు కార్లు కొన్న లాగట్లేదు. జీసస్ ఇది మొదలుకొని రాకపోకలేదు, కార్ల మీద బండ్ల మీద. పైకి ఏముంటుంది? కాసేపు ప్రార్థన చేద్దాం ఆగరంటే నాకు పని ఉందని వెళ్తాడు ఈ కారు. ఇక రాసిన కార్లన్నీ కలవకుర్తికి వెళ్ళాలి. మరి పైకి భక్తిగా రాయని కార్లు కూడా ఉంటాయి, రాయని బండ్లు ఉంటాయి, రాయని ఆటోలు ఉంటాయి, రాసిన ఆటోలు ఉంటాయి. దేవుని శక్తిని నువ్వు ఆశ్రయించాలి. దేవుని సన్నిధిలో నువ్వు ఆనందం గడపాలి. అసలు దేవుని ప్రేమ ఎట్లా? మరి చాలా ఉన్నాయి, కానీ మీరు నవ్వుతున్నారు. కానీ లవ్లో ఉండవు కొంతమంది పాపం
ఇక మా అశోక్ అన్న అయితే చేతులు కట్టి జోడించింది, నువ్వు ఎప్పుడైనా ముగించు. ఏం చేస్తాడు మరి, ఇక్కడ ఉన్నప్పుడే సక్రంగా లేడు, ఇప్పుడు ఆడకపోయినాక సక్రం అయింది. కాబట్టి చేతులు కట్టుకొని కూర్చొని ఏం చేయలేను చెప్పుకొని ఇష్టం అన్నాడు. దేవుని ప్రేమ చల్లారొద్దు, జాగ్రత్త. దేవుని ప్రేమ ఎప్పటికప్పుడు, లేకపోతే ఉమ్మేస్తాడంట. మొదటి స్థితిని, మొదటి ప్రేమను మనం గుర్తుంచుకోకపోతే ఉమ్మేసేస్తాడంట దేవుడు. లవోదికే సంఘానికి అంట, ఎఫెసీ సంఘానికి వచ్చి నీవు ఏ స్థితిలో పడ్డావో, ఏ పరిస్థితిలో మొదటి ప్రేమను మరిచావో, తిరిగి ఇప్పుడు మళ్ళీ అదే ప్రేమలో 2021లో మనం కొనసాగించాలి, మనం దాన్ని ప్రారంభించాలి. భక్తితో కాదు, శక్తితో వచ్చే సంవత్సరాన్ని నువ్వు ఆహ్వానించాలి. దేంతో కాదు, యూకేకి వెళ్ళి శక్తితో ప్రారంభించాలి, భక్తి కాక. ఓ భక్తి పనులు చాలా మంది కనపడతారు, ఇంకా మొత్తం భక్తి పనులే, ఒక్కడికి శక్తి లేదు. ఆ శక్తి వెళ్ళి, ఈ శక్తి అక్కడికి వెళ్ళి ప్రైజ్లా దేవుని మహిమ కొరకు శక్తితో వెళ్ళాలయ్యా, భక్తితో కాదు. ఈ భక్తికి ఏముంటుంది, ఏం చేయాలట సతీష్ అన్న, దేంతో ఉండాలి అక్కడ, శక్తి. ప్రైజ్లా భక్తితో కాదు, భక్తి కలిగిన జీవితాలు అవసరమే దేవునికి, శక్తి కలిగిన జీవితాలు దేవునికి అవసరం. పర్వాలేదు, ఈ 10 మంది ఉంటే నాకేం బాగలేదు, మీరు 100 మంది ఉన్నారని నాకే చిన్న వాక్యం పెద్ద వాక్యం ఏమీ లేదు. ఒక్కడికున్న 3 గంటల వాక్యం చెప్తాం, 30 మంది ఉన్నా 3 గంటలు చెప్తాం. ఎందుకంటే ఇది భక్తి కలిగిన వాక్యం కాదు, శక్తి కలిగిన వాక్యం. కాబట్టి భక్తి కలిగితే 30 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, 100 లక్షలు, కోటి రూపాయల లక్షలు వస్తూ ఉంటాయి. అవి భక్తి కలిగినాయి, నీకు శక్తి లేదు. నేను అందుకే సతీష్ వాళ్ళకి కూడా చెప్పాను, ఒక 5 కుటుంబాలను చూడాలి అక్కడ ఉండాలి, ఒక 5 పాస్టర్లకి వెళ్ళి ఈ స్పాన్సర్స్ వాళ్ళని కూడా చెప్పాను. భక్తి కలిగిన వాళ్ళు 5 కుటుంబాలు చేసుకో, శక్తి కలిగిన ఒక కుటుంబాన్ని ధ్యానించో, దేవుని మహిమ కార్యం ఎవరిలో జరుగుతుందో చూడాలి. వీళ్ళు అక్రమార్జన, జీవితంలో మార్పు లేదు, పైకే వేషధారులు. నేను అనేక సందర్భాలు వేషాన్ని దేవుడు క్షమించాడు, ఒక వ్యభిచారిని దేవుడు క్షమించాడు, ఒక పాపాత్మురాలైన స్త్రీని దేవుడు క్షమించాడు, కానీ వేషధారులను దేవుడు అసలు క్షమించలే. అయ్యో అందులైన వేషధారులారా, మూర్ఖులారా, సమాధికి సున్నం కొట్టిన సమాధుల వల్ల మీ బ్రతుకులు ఉన్నాయి, మార్చుకోండి అని చెప్తే ఆయన అందుకే సెలవు వేశారు. సెలవు వేసింది ఎందుకు తెలుసా మీరు వేసేకి? ఆయనే బాబు మళ్ళీ వాళ్ళు పాట కట్టారు, శాస్త్రులు పరిశీలి కట్టిన పాట ఏంటంటే, ఏ పాపం మెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపముల కొరకి పాటునందినా. మళ్ళీ వాళ్ళే పాట కట్టారు. వాళ్ళు ఏ పాపం ఎరగలేదని వాళ్ళే చెప్పారు, ఏళ్ళలో ఏ పాపం లేదని వాళ్ళే చెప్పారు. మరి ఎందుకు ఈయన పట్టించి సెలవు కొట్టండి, వాళ్ళు వేసేయండి చెయ్యండి అని ఎందుకు కొట్టమన్నారు? వేషధారులారా, పైన సమాధులకి సున్నం వేసినట్టు మీ బతుకులు ఉన్నాయి, లోపల కుళ్ళిపోతున్నాయి మీ అక్రమార్క జీవితం, మార్చుకోండి అన్నాడు. అంతే. అరే వేసేద్దామా, వాడిని దొంగనాన్ని ఇడిపిద్దాం కానీ అయ్యగారికి సపోర్ట్ చేయొద్దు అంటారు. ఎవరికి సపోర్ట్ చేశారు? దొంగ, బందిపోటు దొంగ, పరప్ప. ఆడైన విడవాలి కానీ ఏం నిడితే మాత్రం సింహాన్ని బోన్లో నుంచి విడిచిపెడితే చీల్చి చెండాడినట్టుగా అయ్యగారికి దొరకొద్దురా నాయన అంటారు. ఇటువంటి అక్రమం చేసేవారు. ఆయన కంట్లో అడ్డమా అయిపోయింది. అయ్యగారి కన్నా ఆయన పర్వాలేదు, కొద్ది కనికరం ఉంటుంది. అమ్మగారిది బడ్డమా, ఈ చర్చ నుంచి వెళ్ళిపోవటమే భాగ్యం. ఈ చెప్పే అక్రమార్గం జీవితాన్ని, జీవితంలో మార్పు నందాలి. హల్లెలూయా. కాబట్టి భక్తితో కాదు మందిరానికి రావాల్సిందే, కాదుమా భక్తితో కాదయ్యా మన మందిరానికి వచ్చేది.
వినటానికి శక్తి కలిగినంతగా చెప్పాడు వాక్యం యేసయ్య. వాళ్ళకి శక్తి కలిగినంత చెప్పాడు కానీ భక్తి కలిగినంత చెప్పలే. చదువుతారు ఆ మాట. మార్కు సువార్త 4 తొందర మార్కు సువార్త 4. ఆయన పోయి మత్తయిలో చూస్తాడు. మార్కు 4:33 తొందర చూద్దాం. మార్కు 4:33 నేను చదువుతున్నాను, తీయమ్మా. వారు ఇనుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములు చెప్పి ఆయన వారికి వాక్యం బోధించును. ఉపమానం లేక వారికి బోధింపను లేదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటిని విషదపరిచారు. చేశారా? ఎంత శక్తి కలిగిన కలిగి భక్తి కలిగే కొలది వాక్యం చెప్పలే యేసయ్య. బాగా గుర్తు పెట్టుకోండి మీరు. అందుకోసం మిమ్మల్ని వాక్యం చదవాలి, మీరు వాక్యాన్ని ధ్యానించాలి. యేసు ప్రభు ఎలా చెప్పాడన్నా 33వ వచనం, వారు వినుటకు శక్తి కలిగిన కొలది దేవుని వాక్యాన్ని బోధించారు. ఆయన శక్తి కలగాల వాక్యం వినట్టుంటే, బలం కలగాలి. బలహీనత ఉంటే ఇంకా 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 రాబోయే 2021కి నా బ్రతుకులో ఎటువంటి మార్గాన్ని ఎంచుకోవాలని శక్తి కలిగిన వాక్యాలు లేఖనాలను ఆయన బోధించారు. తెలుసా? నూతన సంవత్సరం భయంకరమైన సంవత్సరం రాబోతుంది. భయంకరమైన సంవత్సరం. ఉంటే ఉంటా, పోతే పోతాం. శక్తి కలిగి ఉంటే ఉంటాం, భక్తి కలిగి ఉంటే పరదేశంలో జాగ్రత్త గుర్రు పెట్టుకొని రాండి. 31 రాత్రి దేవుడు అనేకమైన విషయాలు మాట్లాడబోతున్నాడు. ప్రైజ్ లార్డ్. భక్తి కలిగిన ఆరాధన కాదు అనో. ఏ ఆరాధన? శక్తి కలిగిన ఆరాధనలో నీవు ఉన్నావు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. భక్తి కలిగిన మందిరం కాదు, శక్తి కలిగిన మందిరంలో నీవు ఉండాలి. ప్రభుకి మహిమ. భక్తి కలిగిన వాక్యం కాదు, శక్తి కలిగిన వాక్యాన్ని వినాలని. ప్రైజ్ లార్డ్. ఒక్కటే బతుకుంది శక్తితో. స్తుతి. అర్థమైందా? అక్రమము విస్తరించటం వల్ల ఏమైపోయింది? అనేకుల ప్రేమ ఎందుకు సంఘంలో ప్రేమ చల్లారిపోతుంది? ఎందుకు మంచిగా కొత్తలో మంచిగానే ఉంటున్నారు. రాను రాను ఏమవుతుంది? వాళ్ళు ఏం విస్తరిస్తుంది? అక్రమం విస్తరించిపోతుంది. ప్రేమ ఏమైపోతుంది? చచ్చిపోతుంది. ఏం పోదామని అంటారు అంతే. ఏదమ్మా అంత దూరం ఎవరికి పోతారమ్మా? పోతే ఇప్పుడు వస్తామా? వాటి నీకు తెలుసు, కానీ రావటం తెలుసుగా. కొంతమంది అలవాటు పడ్డారు అంటారు, ఇవాళ ఎప్పుడు వస్తావో రామో తెలియదు రాక. మా అమ్మ ఒక సామెత చెప్పారు. ఈ పేర్లు దూగుతూ ఉంటారు. పేర్లు తీస్తూ ఉంటుంటే కొన్ని పేర్లు తప్పించుకొని చెవుల మీదకి వస్తాయి. అది బతికి లోపల ఉన్నా పర్వాలేదు, కానీ పక్కన పేను అంటదంట. ఎక్కడికి వెళ్తున్నా పేరు బావ అంటే, ఆ పేరు బావ అంటదంటే ఇంకోటి, నేను చెవులు చెన్నారం వెళ్ళొస్తాను వస్తుందా మళ్ళీ పోతా. దానికి రాత్రి తెలుసు, కానీ చెవు మీదకి వచ్చిన పేరుని ఇవ్వడానికి చంపకుండా ఉంటాడా? ఎంత చిన్నోడే. రాత్రి తెలుసు, ఇక పోయేది ఎప్పుడు అయిపోతామో తెలియదు. మనం చల్లగా ఉన్న ఈ ప్రేమ గొప్ప వేడితో, ఉష్ణంతో 2021 సంవత్సరానికి నిజమైన శక్తి కలిగిన ప్రేమతో నీవు నేను మన కుటుంబాలు వర్తిల్లాలి. దేవుని ప్రేమ మనుషుల ప్రేమ కాదు, లోక ప్రేమ కాదు. ప్రియురాలు ప్రేమ, ప్రియుడు ప్రేమ, బంధువు ప్రేమ, అక్క ప్రేమ, చెల్లి ప్రేమ, అన్న ప్రేమ, తండ్రి ప్రేమ, భర్త ప్రేమ, భార్య ప్రేమ కాదు. యేసు ప్రేమ 2021లో శక్తి కలిగినట్టుగా మన జీవితం ఉండాలి. అలా బ్రతకాలి జీవితం. భక్తితో కాదు, శక్తితో బ్రతకాలి. ఎలా బ్రతకాలి? ఆటో తోలేటప్పుడు భక్తితో కాదు, లేకపోతే మొన్న పోయేది మీరందరూ. శక్తితో తోలాలి ఆటోలు. పెద్ద బస్సు కిందనే పడుతుంది కదా. భక్తితో తోలితే అంతే, శక్తితో తోలితే ముందుకెళ్తాం. ప్రైజ్ లార్డ్. ముగించుదామా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
అక్రమము. సరే, ఒక మాట ఇంకో అసలు ప్రేమ అంటే ఏందో చూద్దాం. ఇప్పుడు అక్రమమైన జీవితాలను చూసాం. వీళ్ళు అక్రమం ఇక చాలా ఉన్నాయి, కానీ చదివితే ఎప్పటికే 3:30 అయింది. కనీసం ఇంకొక అరగంటలో నన్ను ముగించాలి. అసలు ప్రేమ అదే మీరు భక్తితో వచ్చారయ్యా, శక్తితో కూర్చోరు. శక్తితో కూర్చోకమ్మా, భక్తితో వచ్చారు మీరు, అందుకే మీ మొక్కలు అట్టున్నాయి. నేనే భక్తితో రాదా, నేను మీకు లెక్కనే వచ్చింది కదండి. ఏమండి చెప్పండి, మీకంటే ఎక్కువసేపు నేను మోకరిస్తున్నాను కదా. మీరు లేచి నిలబడ్డప్పుడు కూడా నేను మోకరిస్తున్నాను. నేనే అటు ఇటు తిరిగి ఏదో హాయిగా సోఫా సెట్ మీద కాళ్ళు పెట్టుకొని కూర్చున్న పాస్టర్ని కాదు కదా. మీతో మోకరించడం ప్రారంభిస్తున్నాను, మీ వెనక నేను మోకరించలేకపోతాను. భక్తితో పరిచర్య వేరే, శక్తితో పరిచర్య వేరే. భక్తితో వచ్చేది వేరే, శక్తితో వచ్చేది వేరే. భక్తితో పాడేది వేరే, శక్తితో పాడేది వేరే. భక్తితో కొట్టేది వేరే, శక్తితో కొట్టేది వేరే. భక్తితో తినేది వేరే, శక్తితో. కొంతమంది తింటాను కూడా వాళ్ళకి అసలు ఎంత తింటుందో కడుపు నిండి ఉబ్బిద్ది. కడుపు అంత తింటలా తింటుందని 9 నెలల గర్భిణీ లెక్క. మగవాళ్ళు కూడా కడుపు అట్ట అవుతాయి. ఆడవాళ్ళ కంటే గర్భిణీ స్త్రీలు అనుకోవచ్చు. అది గ్యాస్ ట్రబుల్, ఏదో ట్రబుల్. ఎందుకంటే వాళ్ళు గ్యాస్ స్టవ్ దగ్గర నిలబడతారు కదా, ఆ గ్యాస్ కొద్దిగా మిగులుతుంటారు. మనకేముంది రోగాలు. ప్రైస్లా భక్తితోగా జీవితం. మేన్ అట్లా బతకాలి. బతికే 4 రోజులైనా నేను చెప్పను, నా తండ్రిదైనా ప్రభు నన్ను పిలిచినాక మీ జీవితాలన్నీ తారుమారు అవుతాయి. కుక్కట్పల్లి ఏమవుతుంది తెలుసా? దేవుని మహిమ ప్రత్యక్షత కుక్కట్పల్లి ప్రజలు చూస్తారు. మీరు అనుకుంటున్నారు కానీ మీరు అనుకున్నంతే కాదు. దేవుడు నాకు ఇచ్చిన దర్శనం, ఆయన ప్రత్యక్షతను. గోధుమ గింజ భూమిలో పడి సచ్చినాకనే దాని ఫలం బయటకు వస్తుంది. ప్రైస్లా ఈ మందిరం కాదయ్యా, అసలు ఎంత పెద్ద మందిరాన్ని కట్టి మీరు ఆరాధించాలి. ఉన్నోడు ధన్యుడు, లేనోడు అన్నిడే. ఉన్నోడు ధన్యుడే. మీరు ఆటపాట లెక్క వస్తున్నారు, కానీ నేను ఆటపాట లెక్క దేవుణ్ణి ఆరాధించడానికి రావట్లేదు. చాలా విప్లవాత్మకమైన పరిచర్య ఈ మహానగరంలో దేవుడు జరిగించబోతున్నాడు మన సంఘం ద్వారా. ప్రేమిస్తున్నా చాలా. ఇప్పటికే యూకేలో మండుతుంది, అమెరికాలో శక్తితో పాటలు పాడుతున్నారు. దేవుడు కొట్టుకొని మెట్టుకొని పాపం తెల్లారినట్టుంది వాళ్ళకి. అయిందా? తెల్లారిపోయింది. ఇంకొక ప్రైజ్ అలా దాట్ బెస్ట్. దేవుని ప్రేమ ఏంటో చూడాలి. 5 గంటలు అయిందంట. ఇప్పుడు 5 కాదమ్మా, తెల్లవారు తెల్లగా 5 అయింది వాళ్ళకి. ఆయన శక్తితో ఉన్నారు, వాళ్ళ భక్తితో కాదు. మనమైతే ఎప్పుడో గుడారం మూసేది. మనమైతే గుడారం పగులు 5కి మనం గుడారం మూసేస్తుంటే వాళ్ళు ఇప్పుడు రాత్రి ఆల్రెడీ ప్రేయర్ అవుతుంది వాళ్ళకి. ఇంకా 5 అయింది, ఇంకా ముగించలే. మనం బెనడక్షన్ ఇచ్చినాక వందనాలు అయ్యా పెట్టండి అని అంతవరకు. మరి అమ్మగారు లవణ్య అయితే ఆఖరి జూబులో ఆఖరి ఆమె లాస్ట్కి వెళ్ళిపోతుంది. శక్తితో నీ జీవితం మన జీవితాల్లో ఉండాలి, భక్తితో కాదు. దేవుని ప్రేమ అంటే బైబిల్ గ్రంథంలో రాసిపడిన కనీసం చదివి ముగించడం. దేవుని ప్రేమ నీకు తెలియాలి. అసలు క్రమం లేకుండా అక్రమంగా నడిచే వారి జీవితాలు చదివాం కదా. ఎందుకు అసలు దేవుని ప్రేమ మనలో లేకుండా అయిపోతుంది? లోకమే సమస్తం నింపబడింది. దేవుని ప్రేమను చూద్దామా? చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. దేవుని ప్రేమ అంటే ఏంటో అక్కడ డెఫినేషన్ రాశారు. నేనే చదువుతాను ఇవాళ. 1 కొరింథీయులు చాప్టర్ 13 వర్సెస్ ఉన్నాయి. 13 నేనే చదువుతాను. అసలు ప్రేమ అంటే గుర్తుపెట్టుకుని దేవుని ప్రేమ ఏంటో అక్కడ రాసి పెట్టుకుంది. ఇది తెలియకుండా మన జీవితాల్లో ఏదో
అగోచరంగా అయిపోయి ఏదో అసలు ఎందుకు బతుకుతున్నాను అంటున్నా. దేవుని ప్రేమ నీలో నాలో మనలో ఉంటే మన జీవితం ఎలాగ సాగిపోతుందో మనం చూడగలుగుతున్నాం. దేవుని ప్రేమ ఉండాలి బాబో, అమ్మాయి, దేవుని ప్రేమ ఉండాలి మనకి. తల్లిదండ్రులారా, అక్క చెల్లెలు, అన్నదమ్ములారా, ప్రియమైన దేవుని సంగమా, లైవ్లో ప్రియమైన బిడ్డలారా, దేవుని ప్రేమ అంటే నీకు అసలు పూర్తిగా, నాకు అసలు పూర్తిగా తెలియాలి. అసలు నీలో నాలో అసలు ప్రేమ ఉందా లేదా, మనలో ప్రేమ ఉందా లేదా ఇప్పుడు చెప్పుకోవాలి. భార్య భర్తని అనాలిసిస్ చేయాలి. మా భర్తకు నిజంగా ప్రేమ ఉండాలి. ఏ ప్రేమ? దేవుని ప్రేమ. నీ మీద ప్రేమ కాదు. నీ మీద ప్రేమకు వచ్చేకుంటుంది మళ్ళీ అంటే నీ సంపద పడదు. ఈ ప్రేమ దేవుని ప్రేమ ఉండాలి మనకు. అంటుంది వండినంత వరకు మంచిగా వండింది, వండినంత వరకు ఉప్పు కారం ఎక్కి వేస్తుంది, తింటే తిని లేకపోతే లేదు పడేస్తుంది. ఈ ప్రేమలో వద్దురా నాయన. దేవుని ప్రేమలో మనం బ్రతకాలి. ఏంటి దేవుని ప్రేమ అంటే? అసలు ఇక్కడ చదువుతున్నాను చూడండి. దేవుని ప్రేమకు అపోస్తులైన పౌలు గారు ఎంత చక్కని డెఫినేషన్ ఇస్తారు. ఒక్క ప్రేమే ఎన్ని రకాల కార్యాలు దానిలో ఇమిడి ఉన్నాయో చూడండి. మీరు బైబిల్ తెలిసి మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగడి కంచును గనగనలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతియు ఎరిగిన వాడనైనను కొండలను పిగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. పేదల పోషణ కొరకు ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. 4వ వచనం చూడండి అందరూ. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మచ్చల పడదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. ప్రేమ అది ఉప్పొంగదు. ప్రేమ అమర్యాదగా నడవదు. ప్రేమ స్వప్రయోజనమును విచారించకూడదు. ప్రేమ త్వరగా కోప్పడదు. ప్రేమ అపకారమును మనసులో ఉంచుకొనదు. ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. ప్రేమ అన్నిటినీ తాడుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలం ఉండను. ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమును. మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవశించుచున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణము కానిది నిరర్థకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుంది, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలో మానివేసితిని. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుతున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూద్దాము. ఇప్పుడు కొంత మట్టుకు వెలిగి ఉన్నాం, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది దేవుని ప్రేమయే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. చూసారు అసలు ప్రేమ అంటే కొంతమంది ఐ లవ్ యూ డియర్, ఐ లవ్ యూ. వాడు ఏమి లవ్ అంటుండో అసలు లవ్ వాడికి తెలుస్తుందా? ఏ ప్రేమ అంటున్నాడు? ఒకడు అంటాడు నీ పళ్ళు బాగుంటాయి, ఐ లవ్ యూ. నీ ఎంట్రికలు బాగుంది అంటే వీడు ఎంట్రికలు ప్రేమించుకోడా? ఈ అమ్మాయి నీ గడ్డ చిన్నెక్కిరిన, ఐ లవ్ యూ బాగుంది. నా గడ్డం అంటే ఏమనుకున్నాను. అసలు ప్రేమ చూడరా నాయన, బైబిల్ ప్రేమ చూడరు. ఇంకా నీ ముక్కు పలేదండి,
అసలు నీ కలర్ చూస్తుంటే ఐ లవ్ యూ చెప్పాలి, చెప్పు తీసుకొని చెంపలు బదలు పట్టాలి. వాడికి కూడా అర్థమవుతుంది. కూర్చోరా, మట కూర్చో. వాడు అసలు డ్యాన్సర్, జాగ్రత్త బాబు, నిన్ను డ్యాన్స్ చేపిస్తుంది అమ్మాయి. ప్రేమ చూడండి ఎంత చక్కని ప్రేమ. నిజంగా యేసు ప్రేమ చూసారా? యేసు ప్రేమను మీరు గమనించారు. నిజంగా నిన్ను ప్రేమిస్తే వ్యక్తి ఎన్నడూ నిన్ను బాధ పెట్టడు. అది భార్య అయినా, భర్త అయినా, తల్లిదండ్రులు, పిల్లలే. యేసు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి యేసు మనల్ని చంపకుండా మన కొరకు ఆయన చనిపోయాడు. అది ప్రేమ. నువ్వు నన్ను ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను, నాతో నువ్వు మాట్లాడకపోయినా నేను నీతో మాట్లాడతాను అంటాడు ప్రభు. కొంతమంది మరి ఇప్పుడు వచ్చిన ఈ జనరేషన్లో పొలగాలి ఎట్లా బతుకుతున్నారు నాయన. ఒక్కొక్కసారి వీళ్ళు పుట్టకపోతేనే మంచిది అనిపిస్తుంది. సంవత్సరానికి ఒక్కొక్క వ్యక్తిని ప్రేమిస్తున్నారు, ఆడ పొలగాలి, మగ పొలగాలి. బీటెక్ 4 సంవత్సరాలకు 40 మంది పరిచయం అవుతున్నారు. ఎవడో ఒక 40 మందిలో ఎవడో ఒకటి కథం చేస్తాడు. ఏదే యాసిడ్ పోసో, పెట్రోల్ పోసో, కత్తులు తీసుకొని చూడట్లా మీరు ఎప్పుడు తెలియదు మీకు అని. కానీ నిజమైన ప్రేమికుడు మన కొరకు చనిపోతాడు. యేసు ప్రేమ అది. ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన మన ప్రేమ. ఇప్పుడు నీ కొరకు చంపడానికి వస్తున్నా, వీళ్ళు చంపడానికి వస్తున్నా. విశాల్ గార్డెన్ ఉంటుంటే అభిషేకాలు నిన్ను కసాయి వాడిగా చేయటానికి వస్తున్నా. నా యేసు ప్రేమ గొప్పది. ఆయన ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తాడు. అది ప్రభు ప్రేమలో నీలో నా యేసు ప్రేమ అంత గొప్పదే. ఎవరైతే నిన్ను మంచివాడని అమ్మాయి అతడు ఇక వాళ్ళిద్దరికి ఉరికమ్మాను అదేనా. ఇంత ప్రేమించి ఇంత కష్టపడి చదివిపించారు మీ ఇద్దరిని. వాళ్ళిద్దరు చెప్పినట్టుగానే మీరు పెళ్ళి చేసుకో. దేవుని పోతున్నాడు. విషయాల సంగతి మేము చూసుకుంటాం. విషయాలతో పెద్ద భయం లేదు మాకు. ఇంకా మా అన్ని నల్ల బంగారాలు కాబట్టి పెద్ద మేము సెలబ్రిటీ ఏం కాదు. పెద్దయ్యా ఈ ప్రేమ కొంతవరకు ఉంటుందయ్యా. యేసు ప్రేమ. అమ్మా పిల్లలు, నువ్వెవరు ప్రేమిస్తావు వాడు మోసగాడే అవుతాడు. ఎందుకంటే నటన చేస్తేనే నువ్వు ప్రేమిస్తావు. వద్దు ప్రేమించబాక. మీకు పెద్ద పెద్ద తెల్లదారం తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేస్తారు. ఇక దేవుని దేని ఆ బాతనే ఉంటుంది. పిలిపేసుకో అంత బాధ. వద్దు, లోకం బాగాలేదు. యేసు ప్రేమను కలిగి ఉండండి పిల్లలు. ఈ పోయే కాలం ఇందాక నేను చెప్పినట్టుగా పెళ్ళైన వాళ్ళు కూడా పోయే కాల ప్రేమలు వచ్చినాయి. మీరు మొన్న చెప్పినగా నేను ఎక్కడ వాక్యంలో 60 సంవత్సరాల అమ్మాయి మరి అంతేగా పెళ్లి చేసుకుంటున్నారు. అంటే 60 సంవత్సరాల అబ్బాయి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. దాన్ని ఒక సినిమా చేస్తున్నట్ట. ఏంటి ఇంకెందుకండి వాళ్ళు ప్రేమించు అంటే ఆయనకేం భార్య చచ్చింది, ఈమెకేమో భర్త చచ్చింది. ఆ ప్రేమ ఎట్ట కలిసిందో యూట్యూబ్లలో, ఫేస్బుక్ చూసారు. యేసు ప్రేమ గొప్పది. మానవ లోకంలో ఏ ప్రేమ మంచిది కాదు. దేవుని ప్రేమ అమర్యాదగా మాట్లాడదు. దేవుని 4వ వచనం చదవండి. ప్రేమ దీర్ఘకాలం సహిస్తూనే ఉంటుంది, దయ చూపిస్తుంది, మత్సరపడదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారింపదు, త్వరగా కోపడదు, అపకారం మనసులో ఉంచుకొని చర్చి పని చేయదు. చాలు అప్పుడు చాలు. ఊరికి చర్చికి పని చేస్తారు వీళ్ళందరూ. దేవుని ప్రేమ లేనో లేడు. దేవుని ప్రేమ లేనో లేడు. అన్న ఆయన అనడానికి రాను, లేకపోతే 4 ఆరాధనలు కూడా సరిపోయేది మన చర్చి అయితే. మీలో ప్రేమ ఉంటే మత్సరపడదు, అసూయ ఉండదు, దేశం ఉండదు, కోప్పడ త్వరగా.
దేవుని ప్రేమ మనుషుల ప్రేమ కాదు. దీర్ఘకాలం సహిస్తుంది. ఏ ప్రేమ? మనుషుల ప్రేమ సహించుకోలేదు. మనుషుల ప్రేమలో మచ్చలు ఉంటుంది, ఓర్చుకోలేము. ఒక ఆమె అన్నది ఆమె వెళ్ళిపోయింది, ఉన్నాగా అని చెప్తాను. నాకేముంది పాస్టర్ గారు, పిల్లలకి సౌండ్ ఎక్కువ పెట్టాలా, మా పిల్లలకి పెట్టద్దా? ఇది అంతా దేవుని ప్రేమేనా? మచ్చరంగా పాస్టర్ గారి ముగ్గురు పిల్లలను అంగీకరించినోడు మన చర్చిలో ఉండలేడు. దేవుని ప్రేమ నీకేమో, మా మీదనే నువ్వు మచ్చర పడుతున్నావు అంటే, మా పిల్లల మీదనే నువ్వు ద్వేషం ఉన్నావంటే, ఈ చర్చిలు ఏమంటావు? అమ్మ చెప్పమ్మ, సుజాతమ్మ ఉంటావా? ఎందుకు వెళ్తున్నారు? ఏమైంది అసలు? ఒక చిన్న తప్పు చూపెట్టింది అసలు వచ్చి కూర్చొని వేస్తారు. ఎందుకు వెళ్ళిపోతుంది? అవును, వాళ్ళు ఖచ్చితంగా పెట్టాలి. ఇవాళ ఏ సింగర్స్ ఉన్నా లేకపోయినా వాళ్ళ ముగ్గురు ఖచ్చితంగా ఈ మందిరంలో మీ అందరి కొరకు దేవుని మహిమపరచాలి. కాబట్టి ప్రాక్టీస్ ఇస్ మ్యాక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అవ్వాలి. ఇవాళ ఎవరు కీబోర్డ్ కొట్టడానికి రాలేదు, ఎవరు అదేంటది రిథం ప్యాడ్ కొట్టడానికి లేరు. ఎవరు పీచు నేర్చుకొని 4 సంవత్సరాలు అయింది. ఎవరు కొడుతున్నారు వీళ్ళు? ఇవాళ ఎవరు లేకపోయినా ఆయన నిలబడి కొట్టాల్సి వచ్చింది. నువ్వు ఆయన అభిమానించకపోతే, ఆయన ఎంకరేజ్ చేయకపోతే, ఆయన ప్రోత్సాహపరచకపోతే, ఆయన దేవుని ప్రేమలో ప్రేమించి ముందుకు నడిపించకపోతే నీకు ఇక్కడ ఏడస్థానం నీకు నీవే. దుష్టుడు ఎవరు తరమకుండానే వాడికి పోతాడు అన్నమాట. ఇవాళ ఆ రోజున దేవుని కృపలో ఆయన కొట్టో తిట్టో బలపరచో ఆయన ఆ రోజున అక్కడ నిలబెట్టబట్టి ఈ రోజున దేవుడు మనందరితో కలిసి కనీసం శబ్దాలు చేయడానికి దేవుని కృపకి. ఇప్పుడు ఆయనకి నువ్వు సౌండ్ పెట్టకపోతే ఎట్లా చెప్పండి? నేను మీ మీద ఆధారపడితే ఎట్లా? మీరేమన్నా దేవుని ప్రేమ ఉందా? మొత్తం లోకమేనా? దించితే లోకం, నడిస్తే లోకం, చూస్తే లోకం, తింటే లోకం, ఉంటే లోకం, పండితే లోకం, చదివితే లోకం, వస్తే లోకం, పోయినా లోకమే. ఎలాగ మనం జీవించాలి? ఈరోజు నీ పరిచయం జరగాలి. ఈరోజు నువ్వు లైవ్ కార్యక్రమం పెట్టాలి. అది వచ్చిన 4 రోజులు మారుతారు, మొత్తం మొత్తం వచ్చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరు పెట్టాలి? తర్వాత ఆయనకు ప్రయారిటీ ఇవ్వకపోతే ఎవరు పెట్టాలి? ఈ రోజున ఎవరు చేయాలి జూమ్ కార్యక్రమం? ఎవరి మీద ఎవరు నమ్ముకున్నారు? ఎవరు స్థిరత్వంగా ఉన్నారు? ఈ రోజున పెద్ద పెద్ద సింగర్ లాంటి వారు ఒక్కరు వచ్చినట్లేరు. పేరు ప్రఖ్యాతలకు మేము సింగర్లు అన్నారు. ఈ రోజు పోయి గెంగరాలు తిరుగుతున్నారు ఊర్లన్నా. ఏంటి సంఘం అంటే, ప్రేమ అంటే ఏమనుకున్నావు తెలుసా నీకు? జీవితం అంటే ఏమనుకున్నావు? భక్త్యా శక్త్యా? చెప్పు. దేవునికి స్తోత్రం. మరి ముగించుదాం. ఇక కొద్దిగా అయితే మీరు నిజంగా నిద్రపోయేటట్టు ఆకలేమో కానీ, ఎందుకంటే కొంతమంది ఈ టయాన్ని తిని పండుకునేటోరు కదా. కాబట్టి దేవుని ప్రేమలో మచ్చరం ఉండదు. నిజంగా మళ్ళీ ఒకసారి చెప్పి నేను ముగిస్తాను. ఇంకొక వాక్యం చదవాలి, ఎందుకంటే ఇక లేదు ఈ సంవత్సరానికి. మా 5గురిని దేవుని ప్రేమతో మీరు ప్రేమించి అంగీకరించకపోతే మీరేడ స్థాన బలం మీకు ఉండదు. అంటే మేమేద అంటామని మరి అలా తప్పు కనుక్కునే నువ్వు ఆ ఓర్చుకోవటం నీకు లేకపోతే, ఆమె పాడింది నువ్వు అంగీకరించకపోతే, నేను చెప్పింది నువ్వు అంగీకరించకపోతే అంత స్థిరత్వం నీలో ఉండదు. ఈరోజు సంఘంలో ఎందుకు పోతున్నారంటే ఇదే మెయిన్ కారణం. దేవుని ప్రేమ లేదు. మచ్చలు పాస్టర్ గారి పిల్లల మీద కూడా మచ్చ. ఒక ఆయన అంటాడు, రోజు సూటు ఎందుకు వేయాలి ఆయన? నిజంగా నాతో అన్నమాట. రోజు సూట్ ఏం చెప్పాలి అయ్యగారు వాక్యంలో? ఇంకా మాట చెప్తే ఇంకా నవ్వుతారు. అసలు ఒక వస్త్రం కూడా కొనియలేదు నాకైతే. ఇంకొకటి అంటాడు తమిళలో వస్తే, ఈ తర్జుమా ఎందుకు అని అంటాడు. వాళ్ళు ఉన్నారా? ఇక్కడ జరిగే కార్యాన్ని, ఈ దర్శనాన్ని నువ్వు అంగీకరించకపోతే, ఈ నడిపింపులో నువ్వు ఉండకపోతే
నువ్వు ఇక్కడ సహించుకోవటం కష్టం. సహించుకోవటము కష్టం. ఇది నాది, ఇది మనది, మన ప్రభువుది, ఇది మన అందరికీ, ఇది మన సేవకుడు. ఇంకొక మాట చెప్తాను ఇంకా విఫలకారంగా, ఎందుకంటే టైం దొరికింది, ఈ సంవత్సరం ముగింపు కదా. ఇంకొక మాట చెప్తాను. మా పాస్టర్ గారు అని నువ్వు అనకపోతే నువ్వు ఎప్పటికైనా ఎన్నో వెళ్ళిపోతావు. అర్థమైందా? ఇంకా ఇక్కడ నీకు స్థిర అంటే నీకు నీవు బాబు నేను ఎవరు బొమ్మన్నాయి నాకే. ఆ యొక్క ఫీలింగ్, ఆ దేవుని ప్రేమ నీలో నాలో లేకపోతే మత్సరం కలిగింది, నీకు అసూయ కలిగింది, వారవలేని తనం అయిపోతాడు. వీళ్ళెవరని అంటే ఈయన పాలు, ఈయన పెట్టి, ఏమో బ్యాన్స్ని నాన్న వాకి స్థానం బాగా లేనట్టు. అంటే నేనేమన్నా బాబు, పోయిన వాళ్ళని ఏమన్నా, వచ్చిన వాళ్ళు ఏమన్నట్టు. దేవుని ప్రేమలో నీకున్న బలాధికాన్ని మీకు చెప్తున్నాను. మా పాస్టర్ గారి పిల్లలేనంతవా మళ్ళీ పైకి భక్తిలా కనబాకు. చాలా వాక్యాలు ఎడిదిప్పినా కొట్టడం అవుతుంది. ఇది శక్తితో నువ్వు ఉండవు. ఇక్కడ నీకు దేవుని కృప నిత్యము కుమ్మరించబడుతుంది. నిత్యము కుమ్మరించబడి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా నువ్వు ఒకవేళ వ్యక్తిరే చర్చికి వెళ్ళినా నువ్వు ఇదే ప్రేమలోనే ఉంటేనే అక్కడ కూడా నిలబడతావు. అక్కడ కూడా నువ్వు పోతున్నావు అంటే నీలో అస్సలైన మత్సరం, అసూయ ఉంది, ద్వేషం, పగ, ఓర్చుకోలేంటాను. అదేంటండి, సూట్ వేసుకుంటే వాడు కొనిచ్చినోడు కాదు, కుట్టడానికి కూడా డబ్బులు ఇచ్చినోడు కాదు, రావటానికి చార్మినార్ వచ్చినోడు కూడా కాదు. అదే నాకు అర్థం. ఒక సేవకుడు, ఒక ఆమె ఇంతకుముందు మా పాస్టర్ గారు ఊరికే పల్లెటూరు లెక్క ఉంటాడు, ఆమె పల్లెటూరు లెక్క అంటాడు, వీడేమో సూట్ వేసిందని అంటాడు. ఏది వేసుకోవాలి డ్రెస్ చెప్పు మరి నువ్వు. ఏంది ఇదంతా అసలు? నీకు ఎందుకు నేను ఏ బట్టలు వేసుకుంటే? మేమన్నా ఒళ్ళు కనిపించుకో, ఒళ్ళు కవర్ అయ్యేటట్టే వేసేది. కనీసం కాళ్ళ అవి కూడా కనిపించకుండానే సాక్షులు షూలు వేసుకొని రమ్మంటాం ఎవరి పిల్లలు కూడా. ఇటువంటి బాధలో ఆయన ఎందుకు ఇంకొకటి అంటాడు. ఇప్పుడు లేదనే ధైర్యం చెప్తాను, ఉన్నా చెప్తారు కానీ ఆ సిరికి ఎందుకండి? అరే వాయినే కొనిచ్చింది రాజేష్ గారు దేనమ్మా పాప వాళ్ళ ఇంట్లో గృహప్రవేశాలు. కానీ నన్ను 3 రోజులు మంచాలు పడుకునేటట్టు చెప్పారు. బిల్డింగ్ లెక్కటం, దిగటం, ఇది వద్దు అసలు. మేము ఇక్కడ హౌసింగ్ ఎన్ని షాపులు, నాకు వద్దు, ఈ నార్మల్ వద్దు, సిలుకు 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 సిలుకు. మా పాస్టర్ గారు కట్టుకుంటే మగవాన నల్లగా ఉంది కానీ కనీసం బట్టలు అనేది తెల్లగా మెరిసిపోవాలని చార్మినార్ అంత తిప్పి 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 ఆకలి ఆకలి అన్నం తినలే, కనీసం మంచినీళ్ళు కూడా వాళ్ళు ఇప్పించలే, కనీసం జామకాయ తింటాం కదా షుగర్ వచ్చినని అని. అది ఆలోచన వాళ్ళకి ఒకటే మనసు పడ్డది, అవి సిలుకు బట్టలు దొరకాలి, సిలుకు బట్టలు దొరకాలి, సిలుకి 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 అని నన్ను సిలికించేసి తీసుకొచ్చేట. చాలా ఆనందం అనిపించింది. మీరందరూ అలా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నారు. ఇక అట్లా లేనోళ్ళు వెళ్ళిపోతారు, నాకు తెలుసు కదా. అరే వాళ్ళు ఆనందంతో వాళ్ళే షాప్కి తీసుకెళ్ళి, వాళ్ళే కుట్టే ఆయన దగ్గరికి వెళ్ళి, వాళ్ళే డబ్బులు పెట్టేసి ఇది వేసుకోండి అని నాకు తగిలిస్తే నేను ఎట్లా వదులుకోవాలా? ప్రైజ్లా. దేవుని ప్రేమ నీకుంటే దేవుని సేవకుడు కుటుంబం మీద ఎన్నడికే మత్సరం ఉండదు, నీకు అసూయ ఉండదు. అసలు దేవుడు మధ్యలోనే తిప్పుతున్నారు, బెట్టి మధ్యలోనే ఉండాలి. డ్యాన్స్లో నాకు వచ్చినవి చెప్తాను మీకు. పాలు మధ్యలో ఉండాలి, వ్యాజ్లీని అయితే పుట్టిన కాడ నుంచి మధ్యలోనే ఉంటుంది. మా పిల్లల్ని ఉంచొద్దా అన్నారు. అది నీ ఒక్క పిల్లలు ఉంచితే మరి మిగతా వాళ్ళు ఏమనుకుంటారు? నా పిల్లనే నువ్వు అంగీకరించలేకపోతే
నా బిడ్డల్ని నువ్వు అంగీకరించలేకపోతే మధ్యలో స్పెషల్ డ్యాన్స్లో ఇంకొక పిల్లని ఉంచితే కథం చేయవాలనే గొంతు విసిగేయవు. డ్యాన్స్లోనే కాదు, చూపులోనే చూసేస్తాను. అది దేవుని దగ్గర వాళ్ళందరూ లేదు చెప్పిన వాళ్ళందరూ. తండ్రికి మహిమ కలగాలి. తండ్రికి మహిమ కలగాలి. దేవుని ప్రేమలో ఉండకూడదయ్యా. మీ పిల్లలను మేము ఎంత ఎంకరేజ్ చేస్తున్నాం, ఎంత ఎంకరేజ్ చేస్తున్నాం. 10 గంటలకి మియాపూర్ నుంచి వచ్చి ఫస్ట్ పాట జీవిత కాలం మందిరం జరిగే అంతవరకు ఉండాలని చెప్పినవా లేదా? ఎందుకు చెప్పారు? డ్యాన్స్ కానీ అమ్మాయిని కూడా నిలబెడితే ఎవడో తగిలిండని డ్యాన్స్ అయిపోయేంతవరకు ఏడ్చింది. తగలకుండా ఉంటారా డ్యాన్స్? అసలే వాడు దాని పేరు ఏదో ఉన్నారు, సన్నిగాడ బన్నిగాడ, వాడి ఆత్మకి స్టేజీ ఊగుతారు. ఎవడు తగిలిండో వాడు. ఎందుకు చేస్తున్నాం మీ పిల్లలు? ఎందుకు బలపరుస్తున్నాం? పేర్లు పెట్టి మీ పిల్లలు ఎందుకు? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఎందుకు ఆమె ఫిలిపీన్స్ పోయి మాకు ఆమె జబ్బు వచ్చి ఆమె ట్రీట్మెంట్ ఎత్తదో ఇదో? ఎందుకు మీ పిల్లలు మేము ఎంకరేజ్ చేస్తున్నాం? దేవుని ప్రేమ మాలో ఉంది. మా పిల్లల కంటే మీ పిల్లలు కూడా అభివృద్ధిలో విస్తరించబడాలి, ఆయన సేవలో పరిచర్యలో మీరు వాడబడాలని మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను. మాకు ఎటువంటి స్వార్థం లేదు, ఎటువంటి మత్సరం లేదు. ఎందుకు ఆయనకి వాక్యం చదవటానికి, ఎందుకు ఆయనకి పాటలు పాడటానికి? ఆయన సింగరా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాం? దేవుని ప్రేమ మాలో ఉంది కాబట్టి మీరే పాడాలి, మీరే ప్రార్థించాలి, మీరే వాయించాలి. అక్కడ నిద్రపోతాను ఒకసారి. నువ్వే జెసిక ఐపీఎస్ అచ్చు అమ్మాయి పోయాలని కొనుక్కొని వచ్చి అబ్బాయి ఆడపోయిండు పాపం. సండే స్కూల్ లేకపోయినా వాళ్ళు సండే స్కూల్లో పోయారు. నాకు డ్రమ్ సెట్ కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి. ఎందుకు ఏమైనా బాధపరచు? నా పిల్లలు కొడుతున్నారు పాడుతున్నారని ఆపొచ్చు కదా. దేవుని ప్రేమలో స్వార్థం ఉండదనే సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. కూర్చోండి. మీ పిల్లలు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఆయన ప్రేమలో స్వార్థం ఉండదు. ఇంకా విట్రారా బాబు, మీరిద్దరు పైకి రండి రా, తొందర రండి రా. ఇట్లా ఇవైపు ఆ కటింగ్ చూడండి ఎట్లా, వీడి కటింగ్ చూడండి ఎట్లా. వీడు చర్చికి రావట్లేదు. వీళ్ళిద్దరూ అల్లరి తొంటరోడు, సచ్చే తొంటరోడు. కానీ ఈ బిడ్డలో వీళ్ళు మాకే రూపాయి ఇయటం తెలియదు, మాకు తెలియలేదు. అక్కడ మీరు అందరూ ఏదో అనుకొని మోసపోతున్నారు. దేవుని ప్రేమ మీకుంటే మేమేంటో మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. ఇంత తొంటరోళ్ళు వీడే తగిలినట్టుంది. ఆ పిల్ల మంచిగా వేసింది. అసలు ఇంత బిడ్డలో చర్చికి కొన్ని రోజులు రాలయ్యాడు. మరలా వాళ్ళ అమ్మమ్మను వాళ్ళ అమ్మని పిలిచామ్మ అటు చేయబాకండి, ఖచ్చితంగా వాళ్ళు డ్యాన్స్లో ఉండాలి అని అంటే రూపాయి ఇయ్యరు. అసలు రూపాయి ఎప్పుడు ఇస్తారు, కానీ ఇప్పుడు ఎవరి డ్రెస్సులు వాళ్ళే కదరా అని చెప్పి వీళ్ళని డ్యాన్సులు పెట్టించి దేవుణ్ణి ఆరాధిస్తూ ఎంత ఆనందం అనిపించిందో. ప్రభుకి స్తోత్రం. వీళ్ళు అనిపించలేదు. ఏంటి నా పిల్లలు వేయలేదా? నీకు అసూయ ఉండాలి, మత్సరం. సంఘము సేవకుడు అంటే దేవుని ప్రేమ ఉంటే అసలు అందరిని ప్రేమిస్తాం. దేవుని ప్రేమ లేకపోతే దేవుడిని ప్రేమించాం. అర్థంగా దేవుని ప్రేమ ఎందుకు మాకేం వస్తుంది తెలియదు. ఇట్లా నేను తొందర మీరిద్దరు ఇద్దరు కీర్తన నువ్వు రా తొందర. ఇంకా చూడు సగం భుజం అంతా మరి జాకెట్లు లేవో ఏంటో తెలియదు. అది ఇదంతా మోడర్న్ స్టైల్ కదా, ఇక్కడే నడవదు కదా, వెస్ట్రన్ ట్రైల్ ఏం నడవదు. వాళ్ళిద్దరు ఆ పిల్ల అసలు అంటుంది అంత చక్కగా ఉంది. అసలు అక్కడే ఉండాలి. ఆ పిల్ల డాన్స్ చేయటి ఈ పగలు కొట్టండి సుమాకారి మేరే మనకు చెప్తే వాళ్ళు మంచి ప్రిపేర్ చేసి మన డ్యాన్సులో బిడ్డలు అంత చక్కగా వేసారంటే దేవుని ప్రేమ నీకు అందరూ మనం ప్రేమిస్తాం, అందరూ చేస్తాం.
కీర్తన అమృత ఉన్నారమ్మా, ఉరికి రండి నడవకుండా. ఇంకేందుకు ఇక్కడ వాడు ఉండాలని వస్తుంది లాజర్ అట్లా. వీళ్ళ అమ్మకే పాట పాడటం రాదు, వీళ్ళ నాన్నకే పాట పాడటం ఇద్దరికి రాదు. కానీ ప్రతి జూమ్లో వెల్లమ్మబండ పరిచయం ఆదివారం గురువారం రోజున బిడ్డలు ఇద్దరు కలిసి పాటలు పాడుతున్నారు. మేము ఒక అరగంట అతిథి లేటే ప్రతి గురువారం మేము వెళ్ళినా వెళ్ళకపోయినా పాటలు పాడి ఆరాధన చేస్తున్నారు. ఎవరి పాట మాకేముందా? ఇక మన సత్యవతం గారు నాకే దేవుడు ఇల్లు ఇచ్చినారు, నీకేం చేస్తాం మరి? చప్పట్లు కొట్టబాకు, అది దేవుంది. నువ్వు కిరాయికి అట్లేవు, అయ్యో నా బతుకు బాగలేదు అయ్యారంటే పోమ్మ మందిరంకి వెళ్ళమంటే ఆమె ఏం చెప్పు. 84 సంవత్సరాలు లోకాసువార్త 2 అధ్యాయంలో ఒక మందిరంలో ఉన్నా కానీ నాగదని అనలేదు. ఇవో 84 రోజులు లేకపోయినా నాకు దేవుడు ఇచ్చినాను చూసినా. అప్పటికి ఇప్పుడు భక్తి శక్తి గడిపేసి దేవుడు ఆమెను స్వస్థపరిచారు. తండ్రి స్తోత్రం. మంచి ఎవరు ఇలా అమ్మకే పాటలరా వెళ్తున్నాను. పొలగాళ్ళు తిండి తినట్లేదంటే చర్చిగాడు అమ్మగారి దగ్గర ఉంచితే సార్ అంటున్నారు. ఈ రోజున మొన్న ఒక్కరోజు జలుబు దగ్గర మళ్ళీ తీసుకురాని అని చెప్పి మళ్ళీ 2 రోజుల క్రితం అటు ఇటు దింపితే జలుబు దగ్గర పోయినట్టుంది. దేవుని స్తోత్రం. కొద్దిగా ఉంటుందిలే కానీ చెప్తాను. ఎవరండి మీ పిల్లలు మేము ఎంత ప్రేమిస్తున్నాం? ఇదే ప్రేమ, అగాపే దేవుని ప్రేమ. ప్రేస్తున్నాడు హల్లెలూయా. మీరు అట్లా ఉంచాలా? ఇక మా హీరోని చూద్దాం. దాని బాబు సింపుల్ దయా దా అంతే. హీరో ఈయన ఇంటికి పోమ్మంటే పాటలు, తల్లిదండ్రులు విడిచిన పాటలు. ఇక్కడే ఉంటున్నాడు. నేను చెప్పాను వందించాను పోనంటాను పాత్ర బాగున్నా. దేవుని ప్రేమ ఇది. ప్రైస్తున్నాడు హల్లెలూయా. ఇది మనుషుల ప్రేమ కాదు, ఇది మనుషులది కాదు. మాకెవరు మా ఊరు అయ్యింది, మా జిల్లా వల్ల మా చుట్టం అయినా దేవుని ప్రేమ ఉండాలి నీతో. ఎవరైనా అసూయ లేకుండా నువ్వు ప్రేమిస్తా. దేవుని ప్రేమ ఉండాలి. ప్రైస్తున్నాడు. మా సొంత పిల్లల్నే మీరు ప్రేమించడానికి మత్సరం పడి అతిశయపడి మీరు చేస్తే జీవితాలు చాలా కష్టం ఉంటుంది. ఇంకా కొంతమంది ఆడపిల్లలను అయితే మాకు సంబంధం లేదు, నీకే సంబంధం, మీరే పెళ్లి చేసి పంపించినట్టు. అదేంటో నాకు అర్థం కాదు. దేవుని ప్రేమ హల్లెలూయా. మత్సరం ఉండదు, స్వార్థం ఉండదు, అసూయ ఉండదు, దేశం ఉండదు, పగ ఉండదు, త్వరగా కాపాడు, దీర్ఘశాంతముతో దేవుని ప్రేమ అలాగ ఓర్చుకుంటుంది. ప్రైస్తులా. ఇంకెంతసేపు నిలబడి ఏం ప్రేమ ఇది? మనుషుల ప్రేమ. మాకు వాళ్ళ అమ్మ అంటుంది, ఆ హీరో వాళ్ళ అమ్మ, మా తలనొప్పి పోయింది, మేము హాయిగా నిద్రపోతున్నాం. సొంత కొడుకు వాడు, కిరాయివాడు కూడా కాదు, సొంత కొడుకు. ఆమంటం కాదు, గల్లీలో ఉన్నోళ్ళు అంటున్నారంట. ఏంటి అసలు? ఏ దేశం పోయిందో గల్లీ అంత పెండ్ర సైలెన్స్ సైలెన్స్. ఆమె చెప్తాను సాక్షి. ఎందుకు ఈ మాటలు? ఎవరండి వాళ్ళు? దేవుని వాడు అన్నాడా? 2వ హీరో రే రారా రారా దా. ఎవరండి? ఎవరు చెప్పండి? రే బట్టను పెట్టుకోలేడా? ఎవరండి? మాకన్నా 10,000 లక్షల రూపాయలు కానుకలు ఇచ్చి పెళ్ళి, ఒక పెద్ద సాఫ్ట్వేర్ హార్డ్వేర్ పెళ్ళండి.
ఎవరండి వీళ్ళు? ట్రై చేస్తా ఉంటారు. వాడు అసలు ఎవరండి చెప్పండి మీరు? దేవుని ప్రేమ, దేవుని బిడ్డలని మేము ప్రేమిస్తామండి. మొన్న అంతమందిలో వాడిని డాన్స్ నాట్యాలు వేస్తుంటే అసలు మధ్యస్థ వాడిదే అయిపోయింది. అసలు ఎవరండి వెళ్ళినారు? ఒక భయంకరమైన తాగుబోతండి. ప్రైస్లా ఎంత భాగ్యం అండి. మా ఊరా, మా జిల్లా, మా స్టేట్ కూడా కాదు ఇది. ఏంటండి దేవుని యొక్క ప్రేమ. రాగడు వీడు కొంచెం పాస్ట్ ఉంటాడు. ఎవరండి వీళ్ళు? మాకేం అవసరం? ఈ పిల్లల్ని ఎంకరేజ్, ఈ పిల్లల్ని ప్రేమించడానికి, ఈ పిల్లల తల్లిదండ్రులు వాడికి మంచిగా పాటలు నేర్పించండి. ఈ పిల్లలు ఎవరండి? మాకు ఎవరండి ఇతను? మేము ఎక్కడెక్కడి నుంచో పిలిపించుకొని పిల్లల్ని మేము ఎంకరేజ్ చేస్తుంటే మీరు మా పిల్లల్లో మా సూటుల్ని మా కోటుల్ని మీరు అంగీకరించకపోతే ఇక మీకు ఏం ప్రేమ ఉందమ్మా చెప్పండి. ప్రైస్లా హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకి మహిమ కదా. దేవుని ఆరాధించుతా. దేవుని ప్రేమ అంటే మచ్చనం పడతావు. ఓకే, అది ఆడంలో పవన్ గారు కదా. నేను చెప్పేది దేవుని ప్రేమలో మనం ఉండాలి. మత్సరం ఉండదు. ఆలస్యమైనా పర్వాలేదు, వచ్చారు వారి అట్లాగే నొత్తం. అర్థమైందమ్మా? ఏ ప్రేమ ఉండాలి మనకి? దేవుని ప్రేమ ఉండాలి. కాబట్టి ఇంతమందిని మేము ప్రేమించగలుగుతున్నాం, ఇంతమందిని మేము చారతీసుకోగలుగుతున్నాం, ఇంతమందిని మేము ఆదరించగలుగుతున్నాం. యేసు ప్రేమ నీలో నాలో లేకపోతే నీ భర్తను కూడా ఒకసారి సహించలేవు, నీ భార్యను కూడా సహించలేవు, పిల్లలను కూడా సహించలేవు. దేవుని ప్రేమ ఉంటే అందరినీ సహిస్తావు, అన్నిటినీ తాలుకుంటావు, అన్నిటిని ఓర్చుకుంటావు. ఒక మాట అంటే ఒక రోజు లేట్ అయితే అబ్బో మేము తట్టుకోలేమంటే నిజంగా నీకేం లేదు చెప్పాలి. ఇసాక చెప్పు. ఐజాక్, ఏ ప్రేమ ఉండాలా? దేవుని ప్రేమ ఉండాలంటే మనుషులది కాదు. మనుషులది ఎట్టకెచ్చటవుతానే అమ్మో అంటావు, ఎట్ట నవ్వుతానే ఈ అంటావు. దేవుని ప్రేమ ఉప్పొంగదు, దేవుని ప్రేమ నలిగిపోదు. దీర్ఘశాంతం, సమాధానం, సాత్వికం, అది సహిస్తూనే ఉంటుంది. అది మచ్చరపడదు. అపకారం చేశారు కదని మళ్ళా తిరిగి అపకారమో చేయదు. అన్ని మర్చిపోతుంది దేవుని ప్రేమ. మన ప్రేమ అయితే సచ్చినా మర్చిపోను. ఇంకొక ఆమంటుంది, ఈ తోటికోడలు గొడవలు పెట్టుకొని వాళ్ళు ఏమంటున్నారంటే నేను చచ్చినా నువ్వు రావద్దు అంటుంది. మరి ఆ ముందు చచ్చిపో ఏం పోదా? దేవుని ప్రేమ అట్లా ఉండదు ఆయన. యేసయ్య ప్రేమ గొప్పదే. అసలు నిజంగా దేవుని ప్రేమ ఉంటే ఏది నిన్ను వదిలిపెట్టదు తెలుసా? ఆ మాట చదువు. దేవుని ప్రేమ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. రోమన్ చాప్టర్ 8 వర్స్ 35 ఆఖరి మాట. ఈ ఆఖరి ఆదివారానికి ప్రభుకు స్తోత్ర. అమ్మ నేనే చదువుతున్నాను. ప్రేమ ఒక్కోసారి ఉప్పు ఉంది. అయితే ఉప్పొంగటం పాలు లెక్క కూడా ప్రేమ ఉప్పొంగొద్దురా నాయన. పాలు ఉప్పొంగుతాయి కానీ పొంగిపోతే కానీ ప్రేమలో పొంగొద్దు. మనం దాన్ని అండర్ కంట్రోల్ చేసుకోవాలి. ప్రభుకు స్తోత్రం. చదువుతాం. 8వ అధ్యాయం 35వ వచనం. రోమ పత్రిక. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారు. ఆయనను మనలను ప్రేమించిన వారి
మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవైనను, కరోనా వైరస్ అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నారు. ఏ వాక్యం నీకు తెలిసి సంఘం నుంచి వెళ్ళిపోతున్నావు? ఏ వాక్యానికి విధేయులైన సంఘం నుంచి వేరైపోతున్నావు? రాగల సంవత్సరంలో బలమైన శక్తివంతమైన కుటుంబాలుగా ఉండాలి మీరు. ఏది ఎడబాపుతుంది అసలు మనం? హింసైన, వ్యాధైన, వస్త్రహీనత అయినా. పోయిన సంవత్సరం ఏమన్నా శాలువాలకు అప్పు రేట్లేదని వాళ్ళు రాట్లేదు చర్చి. తర్వాత ఒకరికి 2 బట్టలు ఇచ్చినమాట ప్యాకెట్లు. మన తెలంగాణ ఏమో ఒకటి ఇచ్చినమాట ఆమె చర్చికి రాక బాబు బట్టలకి ఏమంటారు సంఘాన్ని సాగుతుంది. ఇంటికి వచ్చి కన్నీరు కాస్తూ ఉపవాసాలు రాత్రి పగలు టైం లేకుండా వీళ్ళని బలపరచని, మీ పిల్లలను బలపరచని, నీ భర్తను బలపరచని, నీ భార్యను బలపరచని, పిల్లలను బలపరచని సావుకుని ఒక బట్టల దగ్గర అక్కడ అన్న వస్త్రాలైనా నన్ను వేరు చేయలేవు. హింసలైన, నిందలైన, అవమానాలు ఎన్ని అన్నా మొన్న కావంటుంది ఆవిడగారంటే నేను పడలేకపోతున్నాను, అందుకే మీ చర్చికి రాలేదు. ఉండే వాక్యం నీకు తెలుసా? వాక్యంలో ఉందా? అలాగే నీ జీవితం కరెక్టేనా నువ్వు చేసేది? ప్రైసులా వాక్యం చదవాలి నువ్వు. అందుకే భక్తితో కాదు, ఎలా బతకాలి మనం? శక్తితో బ్రతకాలి. జీవితం అనేది తండ్రికి మహిమ. వాక్యానుసారంగా మనం జీవించాలి. ఏదొచ్చినా వద్దుదమ్మా, వద్దుది ఈరోజు కాబట్టి ఒక గంట ఎక్కువ చెప్పినాం. మరి ఈరోజు కళ్ళు మూర్తి ఏముంది? మేమందరూ అటు రావాల్సి వచ్చింది. దేవుడు ఎంత ఏమో అసలు ఆత్మీయతగా మీకు అర్థం కావట్లేదు. వాక్యం అందరూ మూపించిందిగా. ఇంటికి ఒకళ్ళు మూసారు నా 10 నెలల. తెలిసిన వాళ్ళు అందరిని ఒక్కళ్ళైనా మూసారు దేవుడు. కానీ దేవుడు మనం బతికించాడమ్మా. ఎంతగా స్తుతించినా ఏమి ఎంత భాగ్యం అయ్యా. ఒక గంట సేపు భక్తిహీనుల గుడారంలో ఉండుట కంటే నా దేవుని మందిరావరణంలో ఒక్క దినము గడుపుట గొప్ప భాగ్యం. 1000 దినాల కంటే శ్రేష్ట. ఇప్పుడు పోయి మీరు ఏం చేస్తారో నేను ఫోన్ చేస్తాను. ఆగండి, గంట ఏం చేస్తారని నేను అడుగుతాను. టీవీల ముందు సెల్ ఫోన్లు పట్టుకొని అట్లా ఎట్లా కూర్చొని తినుకుంటూ కూడా వాడు ఎట్లా గీగుతా ఉంటాడు. ఎందుకని వ్యర్థం జీవితం గడుపుతాం? ఒక ఆత్మీయంగా దేవుణ్ణి ఆరాధించే శక్తివంతమైన విశ్వాసులుగా మనం జీవించదు. నిజమైన ప్రేమ దేవుల్లో ఉందని నువ్వు గుర్తించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ కాలానికి, ఈ సంవత్సరానికి చాలు. వచ్చే సంవత్సరం ఇంకెంత మంటతో ఉండాలో మనం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి 31వ తారీఖు ఉదయం 5 గంటలకే 7 గంటల వరకు 2 గంటల ఆరాధన ఉంటుంది. అందరూ రండి, దూరం వాళ్ళ దగ్గర వాళ్ళు రండి. మంచిగా వేడి ఫ్రెష్ టీ ఉంటుంది. అసలు ఎక్కడో దొరకదు అటువంటి అంత టీ ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు. సాయంత్రం యథావిధిగా 31వ తారీఖు 9 గంటలకు వచ్చిన వాళ్ళకే సాక్ష్యం. 9:30 వచ్చిన సాక్ష్యాలు లేవు. మర్యాద చెప్తున్నాం, గమనించండి. దేవుని ప్రేమ ఉంటే రా, లేకపోతే సాక్ష్యం చెప్పకుండా కూర్చో. ఏమి లేదు. రెండోది ఇంకా ఆల్టర్నేట్ చేయబాదు. కొత్త సంవత్సరంలో విధేయత కలిగి అందరం ఆనందంగా వెళ్తాం. ప్రైస్లా కొత్త సంవత్సరం వచ్చింది అనుకుంటూ పోదాం. మనం కూడా కొత్తగానే వెళ్ళిపోదాం. కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నాం జీవితంలో. నూతన హ్యాపీ న్యూ ఇయర్ అన్నాను. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్ అనవలేదో కానీ హ్యాపీ న్యూ ఇయర్ అని అందాం. ప్రైస్లా హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, 1వ తారీఖు 10 గంటలకి అందరూ రావాలి. అందరం వద్దాం. వచ్చే ఆదివారం మన చర్చి ప్రతిష్ఠత. పోయిన మరి క్రిస్మస్ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరెవరు ఎదుగుతున్నారో వాళ్ళు పాపం ఎంత మూడ్చుకుంటూ అంటున్నారు, ఒక మొక్క అయిన ఉంటే బాగుంటుంది కదా. వచ్చే డిసెంబర్ 25కి మొక్కతోనే స్టార్ట్ చేద్దాం. కాబట్టి అందరూ మొన్న క్రిస్మస్కి ఎవరు వచ్చారో మీ బంధువులను, మీ స్నేహితులను వచ్చే ఆదివారం 3వ తారీఖు
మన చర్చి ప్రతిష్ఠిత ఉంది. అలాగనే పెద్దమ్మ ఇవ్యాంచులింది పుట్టినరోజు ఉంది. మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. వాళ్ళు మాకు చెప్పలేదు, మమ్మల్ని పిలవలేదు అనబాక. మీరే రావాలా, మీరే చేయండి. ప్రభుకి స్తోత్రాలు. మీ అమ్మాయి, మన అమ్మాయి, దేవుని అమ్మాయి, మా ముగ్గురు అందరికి సంబంధికులు. ప్రైజ్లార్డ్, హల్లెలూయా. కాబట్టి దాన్ని గమనించండి. 3వ తారీఖు ఇద్దరు బాప్తిసం తీసుకుంటున్నాం. మహా తాగుబోతులు వాళ్ళు. తీసుకుంటున్నామా? మా దావీదన్న, ఇంకోడు సాయి కుమార్, సత్యవచం గారు కొడుకు. 3వ తారీఖు వచ్చే ఆదివారం ఉదయం 8 గంటలకల్లా బాప్తిస్ కార్యక్రమాలు అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. పాత వారిని, కొత్త వారిని అందరిని తెలుసుకుంటండి. ఒకటే ఆరాధన ఉదయకాలం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాలాజీ సిద్ధపడితే చెప్పు బాప్తిసానికి. ప్రభుకి ఇస్తాడు. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించును గాక. అందరూ మోకరిస్తాం.